ఈరోజు మరి అందరము స్త్రీలమే కాబట్టి స్త్రీలమైన మనం మరి ఎలా ఉండాలి, ముఖ్యంగా సంఘంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి అనే అంశం మీద ఈరోజు మనం వాక్యం. సంఘములో స్త్రీ యొక్క పాత్ర ఏంటి అని మరి ఈరోజు మనం చాలా విషయాలు మీరు చాలాసార్లు స్త్రీల కోసం నేర్చుకుంటున్నారు. సంఘ ప్రార్థనలోను, ఆరాధనలోను, స్త్రీల సమాజాల్లోనూ చాలా వరకు మీరు వాక్యం వింటున్నారు. కానీ మరి స్త్రీలమైన మనం సంఘంలో ఎలా ఉండాలి, సంఘంలో మన బాధ్యత ఏంటి, స్త్రీల యొక్క పని ఏంటి సంఘంలో అనే అంశం మీద ఈరోజు మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ మాట 2వ మాట చదువుకుందాం. కెంక్రేయిలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయరాలై ఉండెను అని బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ కోసం చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు ఈ 1-2 మాటల్లో పౌలు గారు ఒక స్త్రీ కోసం రాశారు. ఆ స్త్రీ పేరు ఏంటి అంటే ఫీబే. ఏం పేరండి? మీరు చాలాసార్లు వినుంటారు. ఫీబే అనే ఒక స్త్రీ కోసం రాశారు. ఏమనంటే, కెంక్రేయిలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న సహాయం చేయవాలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను అని రాయబడింది. ఫీబే అంటే అర్థం ఏంటి అంటే ప్రకాశమానమైన లేదా కాంతివంతమైన లేదా స్వచ్ఛమైన, ఇంకా షార్ట్ కట్లో చూడండి ప్రకాశం అని రాసుకోవచ్చు. మరి ఈ ఫీబే అనే అర్థం ఏంటి అంటే ప్రకాశం లేక స్వచ్ఛమైన. ఈ గ్రీకులో ఏమంటారంటే, గ్రీకులో ఫీబే అంటే అర్థం ఏంటంటే టైటాన్ అని అంటారు. టైటాన్. అయితే ఈ ఫీబే ఎవరు అంటే కొరింథీ సంఘానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెంక్రేయ సంఘానికి చెందిన ఒక విశ్వాసి. ఇప్పుడు పార్వతీపురానికి కామంద్రాల్స్కి కొన్ని మైళ్ళు దూరం కదా. ఎన్ని మైళ్ళు దూరం నాకు తెలియదు, కానీ కొన్ని ఒక 10 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు తెలియదు. ఇప్పుడు మీ గురించి ఎవరైనా చెప్పాలనుకుంటే కామంద్రవలసలో ఉన్న పలానా సహోదరి అంటే పార్వతీపురానికి దగ్గరగా ఉన్న కామంద్రవలస ఉన్న పలానా సహోదరి అని చెప్తారు. అలాగే ఈ ఫీబే కూడా కొరింథీకి దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెంక్రేయ సంఘానికి చెందిన సహోదరి. ఆమె పేరు ఫీబే. అయితే పౌలు గారు ఏం చేశారంటే ఈ ఫీబేకి ఒక మంచి పని అప్పచెప్పారు. ఒక పత్రిక రాసి, ఆ పత్రికనేమో ఈయన కొరింథీలో ఉన్నప్పుడు రాశారు, ఆ చెరసాలలో ఉన్నప్పుడు రాశారు. అప్పుడు ఆ పత్రికను తీసుకొని రోమా సంఘానికి అప్పచెప్పమని ఫీబేకి చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సంఘంలో ఉండేటప్పుడు ఈ యొక్క ఫీబే ఎలా జీవించింది, సంఘానికి ఎలా ఉపయోగపడింది, సేవకునికి ఎలా సహాయం చేసింది అనేది ఈ 2 మాటల్లో పౌలు గారు ఆమె కోసం మంచి సాక్ష్యం చెప్పారు. మంచి ఎలాంటి ఇది చెప్పారంటే, ఆమె సంఘ పరిచారకులకు ఫీబే, తర్వాత ఫీబే అను మన సహోదరి అని పౌలు గారు, ఇంకా పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను ప్రభువునందు మీరు చేర్చుకోవాలి అని చెప్పి, ఇంకా ఆమె ఇంకేంటంట, ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉన్నది అని చెప్పాడు. అంటే ఈ 2 మాటలే బైబిల్లో ఆమె కోసం రాయబడ్డాయి, ఇంకెక్కడ రాయబడలేదు. కానీ ఆ 2 మాటల్లో ఆమె జీవితం ఏంటో పౌలు గారు చెప్పారు. ఈరోజు ఆమె ఎంత చదువుకుందో, ఏం ఉద్యోగం చేసిందో, ఏ భర్త ఉన్నాడా, పిల్లలు ఎంతమంది ఉన్నారని, ఆ కుటుంబం ఏంటి
అని బైబిల్లో రాయబడలేదు. కానీ ఆమె ఏం చేసింది, సంఘంలో ప్రభు కోసం ఎలా జీవించింది, సంఘానికి ఎలా ఉపయోగపడింది, సేవకునికి ఎలా సహాయం చేసింది అనేది ఈ 2 మాటల్లో బైబిల్లో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి చేత రాయించారు. ఈరోజు మనం కూడా సంఘంలో మరి చదువుకున్నా చదువుకోకపోయినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేయకపోయినా, మనకి అసలు అందం ఉన్నా లేకపోయినా, అసలు మనం అంటే ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మన జీవితం ఆత్మీయంగా ఎంత చక్కగా ఉంటుందో, ఆత్మీయంగా మనం ఎంత బాగా జీవించగలమో, లేదా దేవుని కొరకు ఎంత మంచి కార్యాలు చేయగలమో అదే దేవుడు లెక్కిస్తాడు. ఈరోజు మనకి విలువ రావాలన్నా, మనం ఆశీర్వదింపబడాలన్నా, మనం సంఘంలో ఒక స్తంభంగా ఉండాలన్నా, దేవుడు మనల్ని వాడుకోవాలనుకున్నా మన జీవితం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన జీవితంలో మనం దేవునికి నచ్చే విధంగా ఉండాలి. ఈ ఫీబే కోసం అన్ని రాయబడలేదు. ఈ ఫీబే జీవితం ఏంటి అన్ని దేవుడు, కానీ ఆమె జీవితానికి ఎలా విలువ వచ్చింది అంటే ఆమె జీవితం ఆత్మీయంగా సంఘానికి ఒక ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఫీబేకి మంచి విలువ వచ్చింది. ఆ మంచి జీవితాన్ని బట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో ఆమె కోసం రాయించాడు. మనం కూడా సంఘంలో ఉపయోగపడాలి అంటే సంఘానికి మనం స్త్రీలుగా మన వంతు పని మనం ఎంత చక్కగా దేవుని చిత్తానుకూలంగా చేస్తామో అప్పుడే ఈ సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, దేవుని సన్నిధిలో కావచ్చు, సేవకుల దగ్గర కావచ్చు మనకి విలువని తీసుకొస్తుంది. ఎంత సంపాదించామో, ఎంత భూమి కొన్నామో, ఎంత బంగారం వేసుకున్నామో, ఎంత నీట్గా రెడీ అయ్యి మందిరానికి వస్తున్నామో, లేదా లోకంలో మంచి పేరు పొంది వీధిలో మంచి అంటే అందరికంటే మనం మంచిగా చలామణి అవ్వచ్చు, కానీ దానికంటే విశ్వాస జీవితానికి విలువైంది ఏంటి అంటే ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితంలో ఎంత చక్కగా సంఘంలో మనం విలువగా అంటే దేవుని కొరకు ఉపయోగపడతామో అది నీకు ఈరోజు విలువని తెస్తుంది. కాబట్టి ఈ సహోదరి ఈ ఫీబే దేవుని కోసం ఎంత అంటే ఏదో ఒక పేర రాయలేదు, ఒక అధ్యాయం ఆమె కోసం రాయబడలేదు, లేకపోతే ఒక బైబిల్ ఒక 4-5 దగ్గర కూడా ఆమె దగ్గర రాయబడలేదు, కానీ ఒక 2 మాటల్లో దేవుడు ఆమె కోసం రాయించాడు. అది ఈరోజు మనం ఆమె కోసం నేర్చుకుంది. ఈమె కెంక్రేయిలో మొట్టమొదటిగా ఆమె కెంక్రేయిలో సంఘంలో ఒక మంచి ప్రముఖమైన స్త్రీగా అంటే ఒక మంచి విశ్వాసిగా ఒక సంఘంలో ఒక స్తంభం వలె ఆమె ఒక ఆత్మ సంబంధ వ్యక్తిగా కెంక్రేయి సంఘానికి ఉందంట. అయితే మొదటి శతాబ్దంలో ఈమె మొట్టమొదట మహిళ, ప్రముఖ మహిళ, మంచి విశ్వాసి. అలాంటి విశ్వాసి ఈ పౌలు గారికి ఎలా ఉపయోగపడిందంటే మొట్టమొదటిగా ఈ స్త్రీలమైన మనం సంఘంలో చేయవలసిన పని ఏంటి, ఫీబే ఏం చేసిందంటే సంఘ పరిచారకురాలుగా ఉంది, పరిచర్య చేసే స్త్రీగా ఉంది. సంఘంలో మన బాధ్యత ఏంటి అంటే విశ్వాసమైన ప్రతి ఒక్కరికి ఉండవలసిన పని ఏంటంటే సంఘంలో పరిచర్య చేయాలి. ఎలా పరిచర్య చేయాలి, ఎవరికి పరిచర్య చేయాలి, పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ మాట నుంచి 28వ మాట మొట్టమొదటి మనం చదువుకుంటే అక్కడ యేసు ప్రభువు వారే చదవండి. గనుక యేసు యొద్దకు వారిని పిలిచి అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడు ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం రాలేదు గాని పరిచారం చేయుటకును ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. మనుష్య కుమారుడు దేనికి వచ్చారంటే ఈ లోకానికి పరిచర్య చేయించుకోవడానికి వచ్చారా, చేయడానికి వచ్చారా? చేయించుకోవడానికి వచ్చారా, చేయడానికి వచ్చారా? చేయడానికి. ఎవరు వచ్చారు? యేసు ప్రభువారు ఈ లోకానికి పరిచర్య చేయడానికి వచ్చారు, చేయించుకోవడానికి. కాబట్టి సంఘంలో మనం ఎప్పుడు చేసేవారుగా పరిచర్య చేసేవారుగా ఉండాలి, చేయించేవారుగా ఉండకూడదు, పెత్తనం చలాయించేవారుగా ఉండకూడదు, ఇతరుల మీద అథారిటీ చలాయించేవారుగా ఉండకూడదు, ఇతరులతో చేయించేవారుగా ఉండకూడదు. మనం ఎప్పుడు మనకు చేతనైన పని, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చిన కొలది, దేవుడు మనకి శక్తి ఇచ్చిన కొలది దేవుని పని మనం చేస్తూ ఉండాలి. అందుకే ఫిలిప్పీయుల రాసిన పత్రికలో దేవుడు అన్నాడు, ప్రతి ఒక్కరు వారి సొంత కార్యాల కోసం చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు కూడా చూడట్లేదు అని రాయబడింది. కాబట్టి మనం ఎప్పుడు మనకి చేతనైన మట్టుగా మనం
మనం చేయగలిగి. నీకు ఆరోగ్యం ఉందా, చక్కగా మందిరం తొడవాలి, మందిరం పరవాలి, మందిరం శుభ్రపరచాలి, మందిరంలో బాధ్యతలన్నీ కూడా తీసుకోవాలి. లేదా నీకు ఆరోగ్యం లేదు, సమయం ఉందనుకో, చక్కగా మందిరంకి వచ్చి అనేక మంది ప్రజల కోసం ప్రార్థన చేయాలి, సువార్త చెప్పాలి, సాక్ష్యం ఏదో ఒక పని సంఘంలో మనం కలిగి ఉండాలి. అంతేగాని వరావడం వెళ్ళిపోవడం, మన మట్టికి మనం అంటే ఏదో వస్తున్నామా వెళ్ళిపోతున్నామా అనేది కాదు. దేవుడే పరిచర్య చేయడానికి వచ్చాడు కాబట్టి మనం కూడా పరిచర్య చేయాలి. సంఘంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే మనము చేయగలిగిన పని సంఘంలో చేయాలి. రెండోది, మరి ఎలా పరిచర్య చేయాలి, సంఘంలో ఎలా పరిచర్య చేయాలంటే నిర్గమకాండం 24వ అధ్యాయం 13వ మాట చదువుకుందాం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఎక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మాను. యెహోవా మహిమ మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ ఎవరు ఎలా పరిచర్య అంటే ముందు సేవకులకి పరిచర్య చేయాలి. ఎవరికి పరిచర్య చేయాలి? మోషేకి ఎవరు పరిచర్య చేశారు? యెహోషువ. అక్కడ ఏమనుంది? మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ. అంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ మాట కూడా చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే అని రాయబడింది. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువ. అంటే సేవకులకి కూడా మనం పరిచర్య చేయాలి. బైబిల్లో ఉంది. ఇంకో దగ్గర కూడా ఉంటుంది. ఏమనంటే యెహోషువ ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసాను అని ఉంటుంది. అంటే సేవకునికి ఎప్పుడు కూడా ఆ రిఫరెన్స్ కూడా ఉంటుంది. చదవండి. ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసాను అని ఉంటుంది. ఎవరైనా తీస్తే తొందరగా చదవండి. రాజుల గ్రంథం అనుకుంటాను. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ మాట చదువుకుందాం. అంతటి ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు మధ్యలో నుంచి ఏలియా చేతుల మీద నీళ్లు పోయించి వచ్చిన ఎలీషా ఎవరి చేతుల మీద నీళ్లు పోసారు? ఎలీషా. ఏలియా తర్వాత ఎలీషా సేవకుడయ్యాడు. మోషే తర్వాత యెహోషువ కూడా సేవకుడయ్యాడు. అంటే వీళ్ళందరూ పరిచర్యకు వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? సేవకులకు పరిచర్య చేశారు. కాబట్టి సేవ ఎక్కువగా చూడడానికి అవదు కానీ 1-2 మాటలు అలా చూసుకుందాం. తర్వాత సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 2వ అధ్యాయం 11వ మాట. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని ఉంది. అంటే మొట్టమొదటిగా సేవకులకు పరిచర్య చేయాలి. రెండోది మందిరంలో పరిచర్య, యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ సమూయేలు ఎలా పరిచర్య చేశాడంటే ఏలి కుమారులు అక్కడ ఉన్నారు. ఏలి అక్కడ సేవకులు. ఈ సమూయేలు చాలా చిన్నోడు. మరి ఏలి పిల్లలు అక్కడ పరిచర్య చేయకపోయినా, వారు దేవుని మందిరాన్ని పట్టించుకోకపోయినా, వారు దేవుని సందులో భయభక్తులు కలిగి లేకపోయినా, సమూయేలు చాలా చిన్నోడు. తన తల్లి తీసుకొచ్చి నువ్వు పరిచర్య చేయాలి, సేవకుని సమర్పణ చేసి నువ్వు మందిరంలోనే ఉండాలి, మందిరం తొడవాలి, మందిరం పరవాలి, సేవకుల దగ్గర పరిచర్య, ఇవన్నీ సమూయేలుకి చెప్పడంతో సమూయేలు దేవుని మందిరంలో ఉండి మందిరాన్ని తుడిచాడు, మందిరం పరిచాడు, సేవకుని పరిచర్య చేశాడు, దేవుని సందులో ప్రార్థన కూడా చేశాడు. అంటే అక్కడ ఉన్న తన తోటి పిల్లలు, అంటే తనకన్నా కొంచెం వయసులో పెద్దలు, సేవకుల పిల్లలు అక్కడ పని చేయకపోయినా సమూయేలు చక్కగా దేవుని మందిరంలో భయభక్తులు కలిగి దేవుని పనిని చక్కగా దేవుని సేవకునికి చేశాడు, మందిరం పని కూడా చేశాడు. చాలాసార్లు మనం కూడా మన తోటలు ఎవరైనా వచ్చి మందిరానికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోతుంటే మనం కొన్నిసార్లు పరిచర్లు వెనకబడుతుంటాం. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి బాధ్యత లేదు, వాళ్ళకి ఏమి పట్టినట్టు ఉంటున్నారు, వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. నాకు ఒక్కదానికే పట్టిందా, నేను ఒక్కదాన్నే చేయాలా, నేనే చేయాలా, నేను తప్ప ఇంకెవరు లేరా, నాకు ఆరోగ్యం, ఇలాగా అంటే ఇతరులు చూసి కొన్నిసార్లు మనం పరిచర్యకి వెనకైపోతాం. కానీ సమూయేలు అలా కాకుండా ఏలి పిల్లలు అక్కడ పరిచర్య చేయకపోయినా సమూయేలు చక్కగా దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ మాట కూడా చదువుకుందాం.
దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. దేవదూతలు కూడా ఎవరికి పరిచర్య చేశారు? ఎవరికి పరిచర్య చేశారు? ఈ సమూయేలు యెహోవాకి పరిచర్య చేశాడు. దేవదూతలు కూడా యేసు ప్రభువు వారికి పరిచర్య. కాబట్టి మనం కూడా మందిరంలో పరిచర్య చేయాలా లేదా? సేవకులకు పరిచర్య చేయాలి, దేవునికి సన్నిధిలో దేవుని పరిచర్య చేయాలి. ఇంకా చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ మాట కూడా చదువుకుందాం. నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. చాలు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, దేవుని కృప సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకొనలేదంటే, సాక్ష్యం చెప్పడానికి, సువార్త ప్రకటన చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి పౌలు గారు ఏమంటున్నారట, నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయట్లేదు, పరిచర్య నాకు అంత ముఖ్యము అని చెప్తున్నాడు. సువార్త చెప్పడం, సాక్ష్యము చెప్పడం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఎలా పరిచర్య, ఎవరికి పరిచర్య అంటే సేవకులు పరిచర్య చేయాలి, మందిరంలో పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో సువార్త ప్రకటన చేయాలి, సాక్ష్యం చెప్పాలి. ఇలాగా మనం ఏమైతే చేయగలమో ఆ పని పరిచర్యలో మనం కొనసాగుతూ ఉండాలి. విశ్వాసులు రావడం వెళ్ళిపోవడం కాదు. విశ్వాసులు సంఘములో సభ్యులుగా ఉన్నారు అంటే, సంఘములో మరి ఆశీర్వదింపబడుతున్నారంటే, సంఘ ప్రార్థన వల్ల దీవింపబడుతున్నారంటే, దేవుని వల్ల అనేకమైన మేలు పొందుకుంటున్నారు అంటే, మనము కూడా మన వంతు పని సంఘములో చేయాలి. మందిరంలో ఎవ్వరు కూడా వచ్చి వెళ్ళిపోకుండా, అంటే ఏ బాధ్యత లేకుండా ఎవరు కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరము మనము చేయగలిగిన పని మనము దేవుని సన్నిధిలో చేయాలి. ఏ పని చేయగలి, దేవుడు మనకి తలాంతులు ఇచ్చినప్పుడు పాటలు పాడే వరం ఇవ్వచ్చు, పరిచర్య చేసే వరం ఇవ్వచ్చు, ప్రార్థన చేసే వరం ఇవ్వచ్చు, సువార్త చెప్పే వరం ఇవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ అంటే మ్యూజిక్, ఏదైనా కంచెరు, తర్వాత డోలకు వాయించే పని ఏదైనా ఇవ్వచ్చు. ఆ తలాంతులు బట్టి కూడా మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన తలాంతులు దేవుని కొరకు ఉపయోగించాలి. ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే దేవుని కోసం కష్టపడి పని చేయాలి. ఇలాగా ఏదైతే మనం చేయగలమో ఆ పని దేవుని సన్నిధిలో, సంఘములో ఎప్పుడు కూడా మనం దేవుని పని నిర్లక్ష్యము చేయకూడదు. కాబట్టి సంఘంలో ఇలాగా చాలా మంది చూసుకుంటే చాలా మంది దేవుని పరిచర్య చేశారు. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 15వ మాట కూడా చదువుకుందాం. ఫలమై ఉన్నారని వారి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారు. పరిచర్య చేసిన పరిశుద్ధులకు పరిచర్య సేవకులు చేయాలి, మందిరంలో చేయాలి, ఇంకా దేవుని సన్నిధిలో దేవుని పని చేయాలి. తర్వాత పరిశుద్ధులకు కూడా పరిచర్య చేయాలి. పరిశుద్ధులు అంటే ఎవరు? మంచి ఆత్మ సంబంధమైన వ్యక్తులు. తర్వాత ఇంకెవరు పరిశుద్ధులు? ప్రార్థనా పరులు, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే వారికి పరిచర్య మనము చేయాలి. అది మనకి ఆశీర్వాదం. కాబట్టి మరి పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి? పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి? పరిచర్య చేయాలి, మంచిదే. సంఘంలో మన బాధ్యతలు నిర్వర్తించాలి, మంచిదే. అది చెయ్యాలి మన పని. మరి చేసేవారు ఎలా ఉండాలి? పాటలు పాడుతున్నారు, మందిరాన్ని తుడుస్తున్నారు, మందిరాన్ని పరుస్తున్నారు, బల్ల చేస్తున్నారు, బల్లలు ఇస్తున్నారు, కానుకలు ఎత్తున్నారు, ఇలాగా రకరకాల పనులు, బాధ్యతలు కలిగి ఉంటున్నారు. ఇలా మరి కలిగి ఉన్నవారు ఎలా ఉండాలి? పరిచర్య అందరూ చేయొచ్చా? చేయొచ్చు. కానీ చేసేవారు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. చేసేవారు ఎలా ఉండాలి అంటే, బైబిల్ ఆధారం ప్రకారం తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ మాట నుంచి, మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ మాట నుంచి చదువుకుందాం. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి దిమనస్కులను మిగులు మద్యపానాసక్తులను దుర్లాభములను అపేక్షించువారనై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అటువలే పరిచర్య చేసే స్త్రీలను మాన్యులై చెప్పని వారు మితానుభవం గలవారు అన్ని విషయములలో నమ్మకమైన వారనై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగా
ఏలువారనై ఉండవలెను. చూడండి ఎంత చక్కగా దేవుడు రాయించాడు. చెయ్యాలి, ఆశ ఉండాలి, మంచిది. కానీ చేసే మనం పరీక్షించుకోవాలి. పరిచర్య చేసే మనం ఎలా ఉండాలి అనేది బైబిల్లో చాలా స్పష్టంగా రాయించారు. అందరూ పరిచర్య చేయకూడదు అంటే చెయ్యాలి, సంఘంలో బాధ్యత. మరి చేయగలిగిన మనం ఎలా ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు, అలాగనే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను మిగులు మద్యపానాశక్తులను దుర్లాభమును ఆపేక్షించేవారినై ఉండక. ఎలాగుండకూడదంట అంటే మేము స్త్రీలు అండి మందు తాగట్లేదంటే నేను చెప్పలేను. కానీ దేవుడు ఏమంటున్నాడు, మద్యపాన శక్తులుగా ఉండకూడదు, మాన్యులుగా ఉండకూడదు, ద్విమనస్కులు 2 మనసులు కలిగి ఉండకూడదు. ఇంకా దుర్లాభము లాభం అంటే ఏంటి? ఇప్పుడు వడ్డీకి ఇవ్వడం దుర్లాభమా లాభమా అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. లాభమా దుర్లాభమా అంటే వడ్డీకి ఇస్తారు. కొంతమంది ధర్మ వడ్డీ ఇస్తారు, బ్యాంకు వడ్డీ రూపాయి అలాగే కొంతమంది 5 రూపాయలు 10 రూపాయలు. నీకు ఉన్న 50,000 సంవత్సరం వచ్చేసరికి 70,000 అయిపోయి 1,00,000 రూపాయలు అయిపోయి అనుకుంటా. అది ఎలాంటి మనసు, ఎలాంటి లాభాన్ని మనం ఆపేక్షిస్తున్నాం? మరి పరిచర్య చేసేవారు ఎలాగ ఉండాలంటే అలాంటి దుర్లాభాన్ని ఆశించకూడదు, 2 మనసులు ఉండకూడదు, మద్యాన్ని తాకూడదు. ఇంకా ఉంది విశ్వాస మర్మములు పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారే ఉండవలెను. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారే. ఇప్పుడు వాక్యాన్ని దేవుడు మనకి బోధించినప్పుడు, తర్వాత విశ్వాసమైన మనం దేవుడు సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు, కొన్నిసార్లు మనం పక్కోళ్ళతో హెచ్చరింపడినప్పుడు మనం ఎలా అంట దాన్ని అర్థం పవిత్రమైన మనస్సాక్షితో గైకొనాలి. ఎప్పుడు కొంతమంది అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేయకూడదని చెప్తే వెంటనే దాన్ని మంచి మనసుతో అర్థం చేసుకోరు. మంచి మనసుతో నువ్వు పరిచర్య చేస్తున్నావమ్మా, నువ్వు అలా తిట్టకూడదు, నువ్వు బూతులు మాట్లాడకూడదు, నువ్వు పరిచర్య చేస్తున్నావు అలాగే అబద్ధాలు ఆడకూడదు, నువ్వు పరిచర్య చేస్తున్నావు టైంకి రావాలి, నువ్వు పరిచర్య చేస్తున్నావు క్రమంగా ఉండాలి, నువ్వు పరిచర్య చేస్తున్నావు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు అనుకోండి. నువ్వు విశ్వాసవి, మందిలో దేవుని నమ్ముకుని బిడ్డవు, నిన్ను అన్యులు చూస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అనుకో. కొంతమంది దాన్ని ఎలా తీసుకుంటారు? నెగిటివ్గా. మీరెందుకు మమ్మల్ని అంటారు? మేము ఒక్కలమే మీకు కనిపిస్తావా? మేమే మీకు ఎప్పుడు కనిపిస్తావా? పక్కోళ్ళు వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు కనిపించరా అంటే అలాంటి మనసు కూడా ఉండకూడదట. అక్కడ ఏమంటున్నాడు? విశ్వాస మర్మములను పవిత్రమైన మనస్సాక్షితో పవిత్రమైన ఇలా దేవుడు నాతో చెప్పాడు, నిజమే నాలో ఈ లోపం ఉంది, అందుకే దేవుడు నాకు మరి బయలుపరిచాడు కాబట్టి నేను సరి చేసుకుంటాను అని ఎవరైనా హెచ్చరించినా, సేవకుల ద్వారాగా దేవుడు మాట్లాడినా, వాక్యం ద్వారాగా మాట్లాడినా, పక్కనున్న విశ్వాసం మనకు సరిచేసినా మనం ఎలా తీసుకోవాలి? దాన్ని పవిత్రమైన మనసుతో, మంచి మనసుతో అర్థం చేసుకొని మళ్ళీ మనం సరి చేసుకోవాలి. అలాంటి గుణం ఉండాలి అని మరలా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా చూడండి తర్వాత ఇంకేమన్నాడు? మరియు మొదట పరీక్షింపబడవలెను. మనలో మనం ఏం చేసుకోవాలంట? ఇతరులు పరీక్షించకూడదు, ఇతరులు మనం ఎత్తి చూపించకూడదు, ఇతరుల్లో ఉండే లోపాలు మనం ఎప్పుడు కూడా వెతకూడదు. మనలో మనం ఏం చేసుకోవాలి? పరీక్ష. ముందు మనం ఎలాగున్నాం, మన మాట ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, మన వస్త్రధారణ ఎలాగుంది, నా అలంకరణ ఎలాగుంది, నేను మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, నేను అన్యుల మధ్య ఉన్నప్పుడు ఎలాగున్నాను, నేను విశ్వాసిని కదా, నేను దేవుని బట్టి ఎలా మనకు మనం పరిశీలన చేసుకోవాలి. కానీ ఇతరులు ఎప్పుడు కూడా పరీక్షించకూడదు, ఇతరులను ఎప్పుడు కూడా వేలు పెట్టి చూపించకూడదు. మనల్ని మనం పరీక్షించుకోవాలి అని బైబిల్లో రాయబడింది. ఇంకా ఏమని ఉందంటే, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా, నింద లేని వారైతే ఇవన్నీ లేనివారుగా ఉంటే ఏం చేయాలంట? పరిచర్య. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? పరిచర్య చేసేవారు ఎలా ఉండాలంట? నింద లేనివారుగా. అందుకే మనం ఏం చేయాలి? ఎవరైనా గయ్యాలు అంటున్నారా వెంటనే మనం మారాలి. నింద అనేది మనకి ఉండకూడదు. ఇతరులు ఎప్పుడు మనలో లోపం కనిపించిందంటే వెంటనే మనము సరి చేసుకోవాలి. నీకు ఎందుకు చిన్నదానికి కోపం అయిపోతావు, చిన్నదానికి ఫీల్ అయిపోతావు, ఒక మాట అంటే పడవు, ఆ మాత్రం ఓర్పు లేదా అంటే నిజమే నాకు ఓర్పు లేదే అందుకే చెప్తున్నారేమో అనుకోవాలి. కానీ వెంటనే నీలో ఏముంది నీకు తెలీదా అనకూడదు.
ఎక్కువగా మనం ఏమనుకుంటాం అంటే మనది ఎవరైనా సరి చేసినప్పుడు మనం సరి చేయబడిన దానికంటే ఇతరులో ఉండే లోపాలని వెతుకుతాం. అలాంటి మనసు మనలో ఉండకూడదు. కాబట్టి నింద లేని వారుగా పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి? నింద లేని వారుగా ఉండి పరిచర్య చేయాలి. ఇంకా చూడండి, అటు వాళ్ళే పరిచర్య చేసే స్త్రీలు మాన్యులే, కొండెములు చెప్పని వారును మితాను బలము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారుగా ఉండవలను. కొండలు చెప్పకూడదు. కొండలంటే బాగా తెలుసు. ఎలా ఇక్కడ అక్కడే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళ మీద ఈ పక్కన కూర్చొని వెనక్కున్న ముందు అలా చెప్పుకోకూడదు. కొండలు ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఇంకా మితానుభవం గలవు. మితాను అన్నిట్లో మిత ఉండాలి. తిండిలో మిత ఉండాలి, బట్టలో మిత ఉండాలి, వస్త్రాల్లో మిత ఉండాలి, ఆడే మాటలో మిత ఉండాలి, వేసుకునే వస్తువుల్లో మిత ఉండాలి. నీకు చైన్ దేవుడిస్తే చైన్తోనే ఉండాలి. నక్లెస్ కోసమో హారం కోసమో పరిగెత్తకూడదు. దానికి నువ్వు చీటీ వేసో అప్పు చేసో ఈఎంఐ వాడో ఇంకా ఫైనాన్స్ కట్టో నువ్వు హారం వేసుకోకర్లేదు. దేవుడు నీకు ఏదిస్తే దాంతోనే నీకు పట్టు చీర లేదు, మామూలు సాదా చీర కాటన్ చీర దేవుడు ఇచ్చాడు, దాంతోనే తృప్తి. అందుకే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. సంతృప్తి అనేది భక్తిలో చాలా అవసరం. కాబట్టి ఎప్పుడైతే సంతృప్తి ఉంటుందో మితానుభవం అనేది వస్తుంది. మీ మితానుభవం కూడా లేకపోతే పరిచర్య చేయొచ్చా చేయకూడదు? నేను చెప్పలేదు, ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మితానుభవం గలవారే ఉండాలి. తర్వాత అన్ని విషయంలో నమ్మకమైన వారు. అన్ని విషయంలో, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి, మన క్యారెక్టర్ విషయంలో నమ్మకం ఉండాలి. మన మాట, మన క్యారెక్టర్. నువ్వెందుకు ఇలాగా అబ్బాయితో మాట్లాడావు అంటే వెంటనే ఎందుకు మాట్లాడావు అంటే వాళ్ళకి చెప్పే కెపాసిటీ నీకు ఉండాలి. చెప్పే కెపాసిటీ నీకు ఉండాలి. నేను ఫలానా సందర్భంలో ఫలానా విషయం కొరకు ఫలానా అవసరం కొరకు మాట్లాడాను అని మనం తప్పు చేయని వారుగా దేవుని ఎదుట నిర్దోషులుగా, సంఘం ఎదుట నిర్దోషులుగా చెప్పడానికి మనకి కెపాసిటీ ఉండాలా లేదా? అంతేగాని మనము నచ్చినట్టు తిరగకూడదు. దేవుని సన్నిధికి వచ్చే మనం దేవునికి తగినట్టుగా ఉండాలి. దేవునికి మన వల్ల అవమానము రాకూడదు, సంఘానికి అవమానము రాకూడదు, సేవకులకు అవమానం రాకూడదు. మనము అన్ని విషయంలో నమ్మకమైన వారుగా, డబ్బు విషయంలో ఉండాలి, ప్రవర్తన విషయంలో ఉండాలి, క్యారెక్టర్ విషయంలో ఉండాలి, మాట విషయంలో అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించి పుట్టినది దుష్టి నుంచి పుట్టినది ఉంది మత్తయి సువార్తలో. అవునంటే అవును నీ మాట, కాదంటే దానికంటే మించింది దుష్టి నుంచి పుట్టిందని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటది. కాబట్టి అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలి. కరెక్ట్. ఈ విషయంలో ఏ విషయంలో ఈ సహోదరిని మనము తీయలేము, ఏ విషయంలో వేలు పెట్టి చూపించలేము, ఏ విషయంలో ఆమె కోసం చెడుగా మాట్లాడుకోలేము అనే మంచి జీవితం మనకి ఉండాలి. ఇలాంటి వారు పరిచర్య, అర్థమైందా? పరిచర్య ఎవరు చేయాలి? ఇప్పుడు అనింద్యులుగా ఉండాలి. ఇంకో మాట కూడా ఉంటుంది. 12వ మాట కూడా చదవండి. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. ఏకపత్ని పురుషులు అంటే నేను ఎవరి కోసం విమర్శించి చెప్పట్లేదు, క్లియర్గా బైబిల్లో ఉండిదే చెప్తున్నాను. ఏకపత్ని ఎవరితో వివాహం చేసుకున్నామో వారితోనే సంసారం చేయాలి. ఇంకెవరితో కూడా, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ దేవుడు ఎవరిని భర్తగా ఇచ్చారో, ఎవరిని భార్యగా ఇచ్చారో వారితోనే జీవితాంతం మనము కాపురం చేయాలి. ఇంకొక పక్క వాళ్ళతో మనము, అది మీకు తెలుసు, పక్క వాళ్ళతో మనం ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. తర్వాత ఇంకేమైనా ఉంది అక్కడ? తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగా, పిల్లలు కూడా క్రమశిక్షణలో పెంచే స్థితి మనకు ఉండాలి. పరిచర్య చేసేవారు ఎలాగ ఉండాలంట? పిల్లలు కూడా పరిచర్యలో క్రమంగా, వాళ్ళు కూడా భక్తిలో పెంచే కెపాసిటీ మనకి. పిల్లలు కూడా, కుటుంబ సభ్యులు కూడా. ఇప్పుడు భర్త మందిరానికి రావట్లేదు, పిల్లలు మందిరానికి రావట్లేదు, అప్పుడు మనం ఏం చేయాలి? అమ్మో, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను, నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నాను, నేను యూత్ని లీడ్ చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను మందిరాన్ని తుడుస్తున్నాను, నేను బల్ల చేస్తున్నాను, అమ్మో నా పిల్లలే మందిరానికి రావట్లేదు, వాళ్ళే టీవీలు చూస్తున్నారు, వాళ్ళే అబద్ధాలు ఆడుతున్నారు, వారికి ఇంకా రక్షణ లేదు, వారు ఇంకెప్పుడు లోకంలోనే ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభువా, నీ పరిచర్య చేయాలంటే నాకు యోగ్యత కావాలి, వారిని
రక్షించుకోండి, వారిని నీ సన్నిధిలో వారు కూడా కూర్చోవాలి, నిన్ను ఆరాధన చేయాలి, వారి క్రమంలో పెంచే జ్ఞానం నాకు ఇవ్వండి, వారిని కూడా స్థిరపరచండి అని దేవుని సహాయాన్ని అడిగి వారిని కూడా మనము మన క్రమంలో దేవుని క్రమంలో పెంచాలి. పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, కుటుంబ సభ్యులందరినీ కూడా పెంచే బాధ్యత ఎవరిది? మందే, కుటుంబంలో స్త్రీదే. కాబట్టి ఒకవేళ నీ మాట వాళ్ళు వినకపోతే మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి, దేవుని సహాయము అడగాలి. అప్పుడు మనం పరిచర్య చేసినప్పుడు ఎవ్వరు కూడా వేలు పెట్టి చూపించరు, ఎవరికి మనం అభ్యంతర కారణంగా ఉండవు. మనం పరిచర్య చేసినప్పుడు అది ఫలిస్తుంది. అది పాట అయినా కావచ్చు, వాక్యమైనా కావచ్చు, ప్రార్థన అయినా కావచ్చు, బల్ల ఇవ్వడం కావచ్చు, బల్ల చేయడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏ పని చేసినా అది ఫలించాలి, అది ఫలవంతంగా ఉండాలి, అది ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి అది మెచ్చుకునేదనంగా ఉండాలి అంటే మనము ఇవన్నీ పాటించాలి. వాళ్ళు మాత్రమే ఏం చేయాలి? వాళ్ళు మాత్రమే పరిచర్య చేయాలి, అందరూ పరిచర్య చేయకూడదు. దానికి దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ మాట 19వ మాట ఒకసారి చదువుకుందాం. అగ్నిజ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదమును గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ క్రియలను, నీ పరిచర్యను నేను ఎరుగుదును. ఎవరి పరిచర్య ఎరుగుతున్నాడు దేవుడు? మనము చేసే పరిచర్యను, మనం చేసే ఆడే మాటలను, మన క్రియలను, మన విశ్వాసాన్ని దేవుడు అన్ని కూడా అప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. అంత చక్కగా ఆలీలుగా ఉన్నారు, ఇల్లుగా ఉన్నారు, వారిని ఏమనరా, మేము ఒక్కలే, అది కాదు. మనం ఎలా ఉన్నాం మనం పరీక్షించుకొని ఎప్పుడైతే దేవుని పని చక్కగా చేస్తామో అది దేవుడు చూసి మన పరిచర్యను ఎవరు ఎరుగుతారు? దేవుడు నువ్వు ఎంత చక్కగా చేస్తున్నావో, ఎంత నిందలేని వారిగా ఉంటున్నావో, ఎంత పర్ఫెక్ట్ గా అంటే ఎంత పరిశుద్ధంగా ఉంటున్నావో, ఎంత నీతిగా, ఎంత భక్తిగా, ఎంత క్రమంగా, ఎంత మంచిగా, ఎంత అనిందిలుగా ఉండి మందిరంలో పరిచర్య చేస్తున్నావో ఆ యొక్క భక్తిని దేవుడు చూసి, ఆ పరిచర్యను చూసి దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ప్రతిఫలాన్ని, ఆ పరిచర్యకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇది మనం చేయవలసిన పని. పరిచారకులుగా ఉన్న మనం, పరిచర్య చేసే మనం, సంఘంలో బాధ్యతలు కలిగిన మనం, సంఘంలో విశ్వాసులుగా ఉంటున్న మనం ఇవన్నీ కలిగి దేవుని పరిచర్య చేయాలి. చాలా మందికి నిద్ర వస్తుంది, మరి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. అక్కడ వరుస అలా నిద్రపోతున్నారు. ఒక పల్లవి చరణం పాట పాడండి, కొంచెం హుషారుగా ఉండండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ అందరూ చప్పట్లు కొట్టి పాట పాడు. దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. చాలు, నిద్రపోవడానికి మాత్రమే. ఎందుకు నిద్ర వస్తుందో తెలియదు. ఒకవేళ ఎవరికైనా నిద్ర వస్తే బయటకు వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి కూర్చోండి. అంటే ఏమో ఒకవేళ ఉదయాన్నే పనికి వెళ్ళి రావడం, పనులు ఉంటాయి కదా, దానివల్ల నిద్ర రావచ్చు, ఫ్యాన్ గాలి తగలడం వల్ల. ఒకవేళ మీకు ఏమైనా నిద్ర వస్తే పక్కోళ్ళకి ఆ నిద్ర అంటకుండా ఉండాలంటే బయటకు వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి సైలెంట్గా కూర్చొని వాక్యం వినండి. వాక్యం ఎవరు పోగొట్టుకోవద్దు. అయితే ఇది ఫీబేలో ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటి? పరిచర్య చేసే స్త్రీగా ఉంది సంఘంలో. రెండోది ఆమె ఎలా ఉందంటే 16వ అధ్యాయం 1వ మాట మరొకసారి చదువుకుందాం. పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, పరిశుద్ధులకు తగినట్టుగాని పౌలు గారు రోమా సంఘానికి ఆమె కోసం చెప్తున్నాడు. ఆమె ఎవరో తెలుసా? ఆమె పరిచారకురాలు, సంఘ కేంక్రయలో ఆమె మంచి సంఘంలో బాధ్యతలు కలిగిన వ్యక్తి. ఆమె సంఘంలో ఒక స్తంభం వలె ఉంది. ఆమె సంఘంలో ప్రతి ఒక్కరికి ఆమె ఉపయోగపడే వ్యక్తి. ఆమె పరిశుద్ధులకు
తగినట్టుగా ఆమెను మీరు చేర్చుకోండి అంటే ఆమె పరిశుద్ధురాలుగా ఉంది. పరిశుద్ధులకు తగినట్టుగా ఆమె జీవించింది కాబట్టి ఆమె కోసం పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఆమె పరిశుద్ధులకు తగినట్టు మీరు ఆమెను అంటే ఆమెలో ఉండే రెండో లక్షణం ఏంటంటే పరిశుద్ధురాలు, పరిశుద్ధంగా జీవించింది. ఈరోజు విశ్వాస జీవితంలో పరిశుద్ధత లేకుండా, బైబిల్లోనే ఉంది పరిశుద్ధత లేకుండా దేవుని మనం చూడలేము అని బైబిల్లో ఉంది. కాబట్టి పరిశుద్ధులకు తగినట్టుగా ఆమె చేర్చుకోవాలి. లేవీకాండం 11వ అధ్యాయం 44వ మాట చదువుకుందాం. లేవీకాండం 11వ అధ్యాయం 44వ మాట. నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులైనట్లు. మన ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలా లేదా? ఆయన పరిశుద్ధుడు. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలో చాలా చక్కగా అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుని చూడాలన్నా మనం ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. హృదయ శుద్ధి లేని దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా అవసరం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ మాట 17వ మాట కూడా చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును మీరు పాడు చేయుచున్నారా? దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు. దేవుడు చక్కగా అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మీరు ఆయన ఆలయమై ఉన్నామా లేదా? ఆలయం అంటే మందిరం. ఇది ఆలయం కదా, ఇదే నా ఆలయం. దేవుడు అంటున్నాడు మీరు ఆయనకి. ఇప్పుడు మందిరంలో ఎవరికి వచ్చి కూర్చున్నారు? మనందరం వచ్చి కూర్చున్నావా లేదా? ఆలయంలో మనందరం వచ్చి దేవుడు అంటాడు మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఆలయంలో ఎవరుంటారు? ఇప్పుడు మందిరం ఆలయం, ఇది దేవుని ఆలయం. దేవుని ఆలయంలోకి మనం వచ్చి కూర్చున్నాం. దేవుడు అంటాడు మీరే దేవుని యొక్క ఆలయం. ఆ ఆలయంలో ఎవరుంటారు? దేవుడు అదే స్పష్టంగా అంటాడు, మీరు ఆయన ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాడు. కాబట్టి మనం ఎలాగుండాలంట? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎలా దేవుడు వారిని. కాబట్టి మనం దేవుని ఆలయాన్ని పాడు చేయొచ్చా? దేవుని ఆలయం అంటే మనమే, మన శరీరమే, మన హృదయమే, మన యొక్క జీవితం. కాబట్టి మనము మన శరీరాన్ని అపవిత్రం చేసుకున్న, మన జీవితాన్ని అపవిత్రంగా జీవించిన దేవుని ఆత్మ మనలో నివాసం చేయడు. దేవుడు అంటున్నాడు మీరు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని చేస్తాడా? చేయడా? వాక్యమే రాయబడి ఉంది, మీరు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని. దేవుని ఆలయం అని గుర్తెరిగి భయపడి మనం పరిశుద్ధంగా జీవించాలి. ఇది మన ఆలయం కాదు, ఇది మన సొంత శరీరం కాదు, ఇది మన ఇష్టం వచ్చినట్టు దీన్ని చేసుకోకూడదు. దీన్ని ఏమైనా పాడు చేసామంటే దేవుడు మనకి లెక్క అడుగుతాడు. ఆయన ఆత్మ మనలో నివాసం చేయాలంటే, ఆయన మనలో ఉండాలంటే, ఆయన మనకి పాడు చేయకుండా మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడిచ్చిన శరీరాన్ని, దేవుడిచ్చిన హృదయాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని దేవుని కొరకు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అది క్రమం, అది దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వారిని పాడు చేసిన. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. కాబట్టి మనం పరిశుద్ధంగా దేవుని ఆలయం. ఈ మందిరంలోకి ప్యాకెట్ ఆడేవారు వస్తారా? ఇక్కడ సినిమా చూసేవారు, సినిమా పాటలు పాడేవారు, సీరియల్ చూసేవారు, టీవీలు పెట్టుకునేవారు ఇక్కడ ఎవరైనా పెడతామా? దేవుడు ఏమన్నాడు? ఆ యెరూషలేము మందిరంలో దేవుడు అన్నాడు అలా ఏమో వ్యాపారం చేస్తే వారందరినీ పొమ్మని చెప్పాడు. ఇది తండ్రి ఆలయం, మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోండి. దొంగలు గుహ చేశారంటే నా తండ్రి ఆలయాన్ని అని చెప్పాడు. అంటే ఈ మందిరాన్ని ఎంత పరిశుద్ధంగా మనం వాడుకుంటున్నామో, మందిరం కాదు పరిశుద్ధంగా మన హృదయం దేవుని ఆలయం. కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధంగా, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచనలు ఉండకూడదు, చెడు తలంపులు ఉండకూడదు, చెడు విషయాల మీద మనసు పెట్టకూడదు. మన చేతులు, మన కాళ్ళు, మన కళ్ళు, మన హృదయం, మన
ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క నోరు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మన ఆత్మలో, మన హృదయంలో ఆయన ఆత్మతో మనము నింపబడతాం. కాబట్టి దీన్ని పాడు చేస్తే దేవుడు మనకి లెక్క అడుగుతాడు. మనల్ని దేవుడు పాడు చేస్తాడు. కాబట్టి మనం యేసుప్రభువు ఎలాగైతే నా తండ్రి ఆలయాన్ని మీరు దొంగల గుహగా పాడు చేశారనే వారిని బయటికి వెళ్ళగొట్టాడో, ఈరోజు మన మందిరాన్ని కూడా అపవిత్రమైన వారిని అంటే వ్యసనాలు ఉన్నవారిని మన మందిరానికి రాకుండా ఎలాగైతే తాళాలు వేస్తున్నామో, మన ఆలయం అంటే దేవుని ఆలయమైన మన శరీరం దేవుని కొరకు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు దేవుని ఆత్మతో మనము నింపబడతాం. ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి, ప్రభువా నీ ఆత్మతో నింపండి, ప్రభువా నేను ఆత్మ సంబంధంగా కూడా అనుకోవడం మంచిదే, అలాంటి కోరిక. కానీ ఆయన ఆత్మతో నింపబడాలి, ఆయన మన జీవితంలో మన హృదయంలో ఆయన నివాసం చేయాలంటే ఆయనకి నివాస యోగ్యంగా మనము ఉండాలి లేదా? ఆయనకి నివాస యోగ్యంగా ఉండాలంటే అపవిత్రత అనేది మన హృదయంలో, మన శరీరంలో ఉండకూడదు. అది దీని యొక్క అది. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక అదే 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ మాట కూడా చదవండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచండి. మన సొత్తు కాదు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మన సొత్తు కాదు. మన ఇష్టం వచ్చినట్టు మన చేతులు, మన ఇష్టం వచ్చినట్టు మన నోరు, మన ఇష్టం వచ్చినట్టు మన కాళ్ళు దగ్గరికి పరిగెట్టకూడదు. మనకు నా ఇష్టం, నా చెయ్యి, నా ఇష్టం, నా కాలు, నా ఇష్టం, నా జీవితం, నా స్టైల్ అనుకోకూడదు. ఇది నా ఇష్టం అనుకోకూడదు. మనం ఎవరి సొత్తు? మన సొత్తు కాదు. దేవుడు ఎప్పుడైతే ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన ప్రాణం పెట్టి శిలువలో మరణించి మనల్ని ఆయన కొనుక్కొని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడో అప్పుడే మనం ఆయన బిడ్డలం అయిపోయాం. ఇప్పుడు మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. దేవుని సొత్తు అయిన మనం దేవునికి ఇష్టానుకూలంగా జీవించాలి, ఆయనకి నచ్చినట్టు మనం జీవించాలి. కాబట్టి విలువ పెట్టిన కొనబడిన మనం ఆయన కొరకు మనము జీవించాలి. ఇది ఇంకా ఇలా మనం చూస్తే టైం అవుతుంది. కానీ ఆదికాండం 39వ అధ్యాయం 9వ మాటలు కూడా చదివితే అక్కడ యోసేపు అంటాడు, దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను? ఇంత ఘోరమైన దుష్కార్యమునకు దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో దేవుడు యోసేపు అంటాడు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యానికి అక్కడ అంటున్నాడు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొని తన యజమాని భార్యతో 13 సంవత్సరాలు యోసేపు జైల్లో ఉన్నాడు. 13 సంవత్సరాలు చేయని శిక్ష అనుభవించాడు. చేయని పాపానికి 13 సంవత్సరాలు నింద భరించాడు. 13 సంవత్సరాలు అవమానం భరించాడు. 13 సంవత్సరాలు సంఖ్యలతో బంధింపబడి జైల్లో ఉన్నాడు. కానీ పాపంతో రాజీ పడలేదు. యోసేపు చాలా చక్కగా ఆలోచన చేయొచ్చు. నా తల్లి చనిపోయింది, నా తండ్రి లేడు, నా అన్నదమ్ములు నన్ను బయటికి పంపించేశారు, వాళ్ళే గుంట్లో పడి చనిపోయానని చెప్పారు, మిద్యానీయులకు అమ్మేశారు, ఇప్పుడు బానిసగా ఇక్కడ ఉన్నాను. ఈ బానిస బ్రతుకులో ఈ పోతీఫర్ నన్ను మంచి గృహ నిర్వాహకుడిగా తన ఇంట్లో చేసి ఇంటి బాధ్యతలంతా అప్పచెప్పి ఇంటిలో పెద్దరికని నాకు ఇచ్చాడు. ఇప్పుడు తన భార్య నన్ను కోరుకుంటుంది, తన భార్య నన్ను ప్రేమిస్తుంది, తన భార్య నన్ను ఆశిస్తుంది, తన భార్య నన్ను బలవంతం చేస్తుంది. ఈ ఇంటిలోనే ఉన్నాను, ఇంట్లో ఎవ్వరూ లేరు, నా యజమానుడు కూడా బయటకు వెళ్ళిపోయాడు, నేను ఈమెతో పాపం చేస్తే ఎవరు చూస్తారు అని ఆలోచన చేయలేదు. తర్వాత ఇప్పటిలాగా మందిరాలు లేవు, బైబిల్ లేవు, సేవకులు లేడు, అక్కడ సంఘం లేదు, ఐగుప్తులో ఉన్నాడు, అన్యుల దేశంలో ఉన్నాడు. అక్కడ పాపం చేస్తే, తప్పు చేస్తే గద్దించేవారు కానీ, ఎదిరించేవారు కానీ, బుద్ధి చెప్పేవారు కానీ, హెచ్చరించేవారు కానీ, సరి చేసేవారు కానీ, నువ్వు తప్పు చేస్తున్నావు ఇది చేయకూడదని చెప్పే సేవకులు కానీ ఎవరూ లేరు. అలాంటి టైంలో యోసేపు ఏం చేశాడంటే, దేవునికి విరోధంగా నేను పాపము చెయ్యను, ఇంత దుష్కార్యం చేసి ఎలా నేను దేవుని సన్నిధిలో పాపాన్ని కట్టుకుందను, నేను చెయ్యను అని 13 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, చెయ్యని నేరానికి 13 సంవత్సరాల శిక్ష అనుభవించాడు. కానీ పాపము అందుకే యోసేపుని దేవుడు ఏం చేశాడు? రాజు తర్వాత రాజుగా చేశాడు. ఈరోజు మనం పరిశుద్ధంగా జీవించాలి. విశ్వాసమైన మనం ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా లోకంలో పరిశుద్ధంగా ఉండాలి. వీళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళు అపవిత్రమైన మాట్లాడరు, వీళ్ళు అపవిత్రమైన విషయాలు
విషయాల్లో జోక్యం చేసుకోరు. వీళ్ళు ఆ వ్యసనాలకి దూరంగా ఉంటారు. ప్యాకెట్ దగ్గరికి రారు, త్రాగుడు దగ్గరికి రారు, సినిమాల దగ్గరికి రారు, సీరియల్స్ చూడరు, టీవీల ముందు కూర్చోరు. వీళ్ళేమో అచ్చట్లు ముచ్చట్లు పెట్టుకోరు, వీళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడుకోరు. వీళ్ళ కోసం వాళ్ళ కోసం తగులు పెట్టి మాట్లాడరు. వీళ్ళు అబద్ధాలు చెప్పరు. వీళ్ళ నోట బూతి మాటలు రావు. వీళ్ళు గయ్యాలి కాదు. ఒక మాట అంటే నోటు మీద మొక్క మీద ఉమ్మ వేసిన తుడుచుకొని వెళ్ళిపోతారు. నిజంగా వీళ్ళండి యేసుప్రభు బిడ్డలని ఎప్పుడు అంటారంటే, నువ్వు పరిశుద్ధంగా దేవుని కోసం జీవించినప్పుడు, నీ దేవునికి మహిమ రావాలంటే, నీ దేవుని వల్ల గణపరచబడాలంటే, నీ వలన సంఘానికి దేవునికి మంచి పేరు రావాలంటే నువ్వు పరిశుద్ధంగా నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ జీవితం దేవునికి తగినట్టుగా ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ. ఐగుప్తులో యోసేపు వల్ల దేవునికి మహిమ రావడానికి కారణం ఏంటి అంటే, యోసేపు దేవుని కోసం జీవించడం. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా దానియేలు గ్రంథంలో ఉన్నారు. అలా అంటారు, ఆ రాజుగారు ప్రతిమను దూరాన మైదానంలో నిలబెట్టి ఆ నెల రోజులు ఆ రాజుగారి విగ్రహానికి తప్ప దేనికి కూడా మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు, సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని ఆజ్ఞ జారీ చేస్తే, ఎవరైతే ఆ విగ్రహానికి రాజుగారి విగ్రహాన్ని తప్పించి ఇంకా ఏ దేవతకి ఆరాధన చేసినా, ఏ మనిషికి ఆరాధన చేసినా మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో పడేస్తాము అని చెప్పారు. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలు విగ్రహారాధన చేయలేదు. ఆ రాజుగారి ప్రతిమకు మొక్కలేదు. రాజా, ఇందును గురించి చెప్పడానికి మాకు భయం లేదు, నువ్వు అగ్నిగుండంలో పడేసినా పర్వాలేదు, మా దేవుడు ఇందులో నుంచి రక్షించగల సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు కానీ నీ ప్రతిమకు మేము మొక్కం అని చెప్పారు. వాళ్ళని పడేశారు. అందరూ చూస్తున్నారు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు చనిపోయారు అనుకున్నారు, అగ్నిలో కాలిపోయారు అనుకున్నారు. నాలుగో వ్యక్తి దేవదూత రూపంలో, దేవదూత పోలి వారి ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి అగ్నిగుండంలో తిరగడం చూసారు. అప్పుడు వారిని బయటికి తీస్తే సజీవంగా అగ్ని వాసన కూడా వాళ్ళ తల వెంట్రుకలు కూడా. అప్పుడు ఆ రాజ్యమంతా రాజుగారు ప్రకటన చేశారు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడే తప్ప వేరొక దేవుడు పూజించకూడదు, పూజకు అర్హుడు కాదు అని చెప్పి. ఎవరి వల్ల దేవునికి మహిమ వచ్చింది? ఎవరు విగ్రహారాధన చేస్తే ఆ రోజులు ఆ ప్రతిమకు మొక్కితే దేవునికి మహిమ వస్తుందా? ఆ విగ్రహానికి రాజీ పడితే దేవుడు గణపరచబడతాడా? ఈరోజు మనం కూడా పండగలు వచ్చినా, పుణ్యాలు వచ్చినా, విగ్రహాలను జరిగినా, లోకస్తు నిన్ను వెలేసినా, లోకం నిన్ను చిన్న చూపు చూసినా, నీ చుట్టాలు, బంధువులు, నీ స్నేహితులు నిన్ను అసహించుకున్నా, నీ ఇంటికి ఎవ్వరు రాకపోయినా పర్వాలేదు కానీ దేవుడు లేకపోతే మన శూన్యం. దేవుడు మనల్ని తృణీకరిస్తే మన జీవితం వ్యర్థం. దేవుడు లేని బతుకు ఎందుకు పనికిరాదు. కాబట్టి వాళ్ళందరికంటే మనకి దేవుడు ఉంటే చాలు. కాబట్టి దేవుడి కోసం శిక్ష అయినా, నిందైనా, అవమానమైనా, తృణీకరణమైన, అపనిందనైనా భరించాలి కానీ పాపంతో ఎప్పుడు కూడా మనము రాజీ పడకూడదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని బైబిల్ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇంకా ఈ టైం అవుతుంది కానీ ఆదికాండం 24వ అధ్యాయం 16వ మాటలు కూడా రిబ్కా కోసం రాసిన, ఆమె కన్యక, ఆమె ఏ పురుషుణ్ణి కూడనిది అని ఉంది. 24వ అధ్యాయం 16వ మాటలో ఉంటది. మీరు తర్వాత చదువుకుని టైం అవుతుంది. ఆమె కన్యక. ఎవరి కన్యక? రిబ్కా. ఆమెను ఏ పురుషుడు మరి మన కోసం సంఘంలో ఎవరైనా చెప్పగలరా? ఆమె చాలా పర్ఫెక్ట్, ఆమె చాలా ఉత్తమరాలు, ఆమె పరిశుద్ధరాలు, ఆమెకి ఎలాంటి బాయ్ ఫ్రెండ్స్ లేరు, ఆమెకి ఎలాంటి చెడు స్నేహాలు లేవు, ఆమె ఎక్కడ కూడా మేము ఎవరితో తిరగడం చూడలేదు, మేము చూస్తున్నట్టు ఆమె కోసం మేము సాక్ష్యం చెప్తాం అని మన కోసం ఎవరైనా చెప్పగలరా? మన కోసం ఎవరైనా చెప్పగలరా? అలాంటి జీవితం మనకుందా? రిబ్కా కోసం అంటాడు, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. అలాంటి సాక్ష్యం మనకు కూడా, మనం ఎంత పరిశుద్ధంగా ఉంటామో అలాంటి సాక్ష్యాన్ని మనము పొందుకుంటాం. ఇంకా చూడండి, లూకా సువార్త 1:27 మాట, 1:34 మాట చదివితే అక్కడ మరియ కోసం కూడా రాయబడింది. మరియా కన్యక. మరియా కన్యక ఎందుకు అంటే ఆమె కన్యక కాబట్టే ప్రభు ఆమెను కోరుకున్నాడు. ఆ ఇజ్రాయెల్ దేశంలో మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య విమోచకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడని ఇజ్రాయెల్ ప్రజలందరూ, యూదులందరూ ఎదురు చూస్తూ, ఈ కన్యకలు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ టైంలో ఒక మరియనే ప్రభు ఎన్నుకొని మరియ గర్భంలో ప్రవేశించి మరియని ఈ లోకానికి ప్రభు రావడానికి మరియని ఒక సాధనంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధురాలని మరియ గర్భాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆ పరిశుద్ధుడు రావడానికి యోగ్యత కలిగింది మరియ.
ఆ పరిశుద్ధులైన ప్రభు ఆమె గర్భంలో నివాసం చేయడానికి యోగ్యురాలు మరియా. ఎంతో మంది కన్యకలు ఉన్నారు, ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతో మంది పెళ్లి కాని వాళ్ళు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వారందరిలో యోగ్యంగా కనిపించింది ఎవరు అంటే మరియా. ఈ రోజు పరిశుద్ధుల్ని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత నీతిగా ఉంటున్నావో, ఎంత పర్ఫెక్ట్ గా ఉంటున్నావో, ఎంత నిందలేని జీవితాన్ని జీవిస్తున్నావో, ఎంత పరిశుద్ధంగా పాపానికి దూరంగా ఉంటున్నావో, దేవుని కొరకు నిందలు భరిస్తున్నావో, అవమానాన్ని భరిస్తున్నావో, దేవుని కొరకు నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావో, నీ ఇష్టాలని, నీ కోరికల్ని, నీ ఆశల్ని, నీ వాంఛల్ని చంపుకొని దేవుని కోసం జీవిస్తున్నావో ఆ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. దానికి ఫలము దేవుడు ఇస్తాడు. యోసేపుని చూసి, యోసేపు నిండు యవనంలో ఉన్నాడు. యవన కోర్కెలు, శరీరాశలు, లోకాశలు ఆయన్ని చంపుతూ ఉన్నా అవి జయించాడు, అవి చంపుకున్నాడు, అవి విడిచిపెట్టాడు. దేవుని కోసం పరిశుద్ధంగా, దేవునికి విరోధంగా నేను పాపం చేయను అని చెప్పాడు. కాబట్టి ఆ త్యాగమైన జీవితాన్ని చూసి దేవుడు యోసేపుని రాజు తర్వాత రాజుగా చేశాడు. ఈరోజు మరియ కూడా తన ఇష్టాన్ని, తన కోరికల్ని, ఆ అమ్మాయిగా ఉంటున్న ఆశలన్నీ చంపుకొని దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించింది చూశారో ఆ జీవితాన్ని దేవుడు చూసి ఆమెను ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక సాధనంగా ఎంచుకున్నాడు. ఇంతకన్నా ధన్యత ఏంటి? ఇంతకన్నా ఆశీర్వాదం ఏంటి? అంతకన్నా ఘనత ఏంటి? ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు కూడా మరియను ఒక దేవతగా ఆరాధన చేస్తున్నారు. వారు తెలియక. దేవుడు యేసుప్రభే దేవుడు, కానీ ఆమె కూడా పుణ్యాత్మురాలు, ప్రభుకి జన్మించిందని పరిశుద్ధురాలుగా ఆమెని పూజ చేస్తున్నారు. అంత భాగ్యం కారణం ఏంటంటే ఆమె పరిశుద్ధమైన జీవితం. కాబట్టి ఎందుకు ఎవరు చూస్తున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు, ఎంత నీతిగా ఉంటే దేనికి అనుకోకూడదు. నిన్ను చూస్తున్నాడు దేవుడు. నీ ప్రతి అడుగు, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి తలంపు, నీ వేసే ప్రతి అడుగుకి దేవుడు లెక్క చెప్తాడు. దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి దానికి నీకు ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మనుషులు చూడకపోయినా, సేవకులు చూడకపోయినా, తోటి విశ్వాసం చూడ, కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యులు నిన్ను చూడకపోయినా దేవుడు మాత్రం చూస్తున్నాడు. ఆ యోసేపుని ఆ చెరసాలలో చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడా లేదా? కాబట్టి మన జీవితం ఎంత నీతిగా ఉంచుతామో అంత ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు మనకి ఏ లోటు కూడా చేయడు. ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 5వ మాట వరకు చదువుకుందాం. అనగా జారత్వము దూరముగా ఉండుట, మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము మీలో ప్రతివాడు దేవుని ఎరుగిన అన్ని జనుల వలె, కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటములు కాపాడుకొనవలెను. అది ఎరిగియుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు ప్రతివాడును దేవుని ఎరుగనని అన్ని జనుల వలె కామాభిలాషలందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుటియే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? మన పట్ల పరిశుద్ధంగా ఉండటమే. మరి పరిశుద్ధంగా ఉంటున్నామా? పరిశుద్ధంగా జీవించాలని ఆశ మనకుందా? పరిశుద్ధ కొరకు మనం పరుగులు పెడుతున్నామా? లేదంటే ఆశలు, మన కోరికలు, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పరుగులు పెడుతున్నామా? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. కాబట్టి ఫీబే కోసం పౌలు గారు చెప్తున్నారు, పరిశుద్ధులకు తగిన టీముని మీరు చేర్చుకోండి. ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలు, ఆమె ఉత్తమరాలు, ఆమె నీతిమంతురాలు, ఆమె సంఘములో చాలా చక్కగా దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. కాబట్టి మీరు అందరిలా ఆమెను చూడకండి, అందరిలా ఆమెతో ఉండకండి, అందరిలాగా ఆమెను మాట్లాడకండి. ఆమె పరిశుద్ధులకు తగినట్టు మీరు ఆమెని చేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా చూడండి ఆమెలో ఇంకేముందో చూద్దాం. 16వ అధ్యాయం 2వ మాట చదువుకుందాం. ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలని ఆమెను గూర్చి సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను అంటున్నాడు. ఆమెను గురించి మీకు సిఫారసు, ఆమె కోసం మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఆమె కోసం పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. ఆమె కోసం మీకు సిఫారసు చేయుచున్నాను. మన కోసం ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు ఆ సాక్ష్యం. యోబు కోసం ఎవరు చెప్పారు సాక్ష్యం? చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ మాట నుంచి అనుకుంటాను.
దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చినవని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటువంటి తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎప్పుడు కూడా లేడు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? ఎవరి కోసం చెప్తున్నాడు? భూమి మీద అటువంటి ఎవరు లేరంట. ఎలాంటి వారు? యోబు లాంటి వారు ఎవరు కూడా. ఎవరితో సాక్ష్యం చెప్తున్నాడు అంటే అపవాదితో చెప్తున్నాడు. అపవాదితో దేవుడు తన బిడ్డైన యోబు కోసం సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు అలాంటి వారు ఎవ్వరు కూడా భూమి మీద లేరు, నా సేవకుడు అని యోబు అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని కోసం జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించినప్పుడు దేవుడిని దృష్టిస్తాడు. దేవుని కోసం సాక్ష్యం చెప్తాడు. దేవుని ఆశీర్వదిస్తాడు. ఈరోజు యోబు కోసం దేవుడే, మనుషులు కాదు, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకా చూడండి మరి ఇంకెవరి కోసం సాక్ష్యం కలిగి ఉన్నారో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ మాట కూడా చదువుకుందాం. మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని సంఘమునకు వెలుపటి వారి మర్యాదగా నడుచుకొనొచ్చు. మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం సంఘములు వెలుపటి దేవుని చేత సాక్ష్యం పొందాలి. తరువాత సంఘం వెలుపట అన్యుల ఎదుట మనకు మంచి సాక్ష్యము ఉండాలా లేదా? అక్కడ దేవుడు అక్కడ అంటున్నాడు, పౌలు గారు అంటున్నారు, సంఘము వెలుపల ఉన్న వారి కూడా మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మరి మనకు సాక్ష్యం ఉందా? మంచి సాక్ష్యం ఉందా? సంఘం అన్యులు మన కోసం చెప్తున్నారా? వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు చాలా ఉత్తములు, వీళ్ళు పాపం చేయరు, వీళ్ళు విగ్రహారాధన చేయరు, వీళ్ళు విగ్రహార్పితమైన పూజలు చేసిన ప్రసాదాలు తినరు, వీరు మన గుళ్ళకి రారు, వీళ్ళు చెప్పండి ఇంకా ఇంకేం చేయరు, ఎవరిది అన్యాయంగా ఆశించరు, మనది కానిదంటూ వాళ్ళ దగ్గర ఉంచుకోరు, వాళ్ళు వాళ్ళ వస్తువులు అయితే వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, వాళ్ళది కాంది వాళ్ళ దగ్గర ఉంచుకోరు అని ఇలాంటి సాక్ష్యం మనకుందా? ఇలాంటి మంచి సాక్ష్యం మన కోసం చెప్తున్నారు ఎవరైనా? ఇలాంటి సాక్ష్యం సంఘం వెళ్తున్న వారి వల్ల మనము కలిగి ఉండాలి. ఇంకా చూడండి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ మాట కూడా చదువుకుందాం. పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. సంఘం వెలుపటి మంచి సాక్ష్యం నింద పాలు కాకుండా ఉండాలంటే సంఘం వెలుపటి ఏం చేయాలి? మంచి సాక్ష్యము నింద పాలు కాకుండా ఉండాలంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఇంకా చూడండి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ మాట కూడా చదువుకుందాం. అన్య జనులు ఏ విషయమందు దుర్మార్గులను దూషించరో ఆ విషయములో వారిని సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారు మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని చూడండి. అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే. ఇప్పుడు చూడండి, దేవుని నరక ముందు మనం తిట్టుబోతున్నాం, లేదా గయ్యాల్లో, లేదా బాగా సినిమా చూసిన వాళ్ళం, లేదా అక్రమ సంబంధం కలిగిన వాళ్ళం, లేదా ఇంకేదో మనకి చెడు అలవాట్లు కలిగిన వాళ్ళం. ఎప్పుడు? దేవుణ్ణి మందిరానికి రాకముందు మనకు నచ్చినట్టు ఉన్నవాళ్ళం. అలాంటి మనం ఎప్పుడైతే మందిరానికి వస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నామో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే బల్లో పాల్పంచుకున్నామో, ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా విశ్వాసిగా పిలువబడుతున్నావో, క్రైస్తవురాలుగా లోకానికి కనిపిస్తున్నావో, అప్పుడు నీ మునుపటి ప్రవర్తన అంతా మారిపోవాలి, నీ పాత జీవితం అంతా మారిపోవాలి, నీ పాత వ్యసనాలు విడిచిపెట్టేయాలి. అన్యజన ఏ విషయంలో
విషయంలో నువ్వు ముందు పాపంలో చిక్కున్నావో ఆ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి. ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, ఆ పాత అలవాట్లని విడిచిపెట్టాలి, ఆ పాత వ్యసనాలకు ఇంకా వెళ్ళకూడదు. అప్పుడంట అన్యులు మన కోసం చెప్పుకుంటారు ఏమని, అమ్మో ఈవిడ ఇలా ఉండేది, అప్పుడు ఆమె జీవితం మాకు తెలుసు, మేము చూస్తుండగానే ప్యాకెట్ ఆడేది, మేము చూస్తుండగానే పలానాలతో తిరిగేది, మేము చూస్తుండగానే చేయి పట్టి తగుకు లాగేది, మేము చూస్తుండగానే నచ్చినట్టు తిరిగేది. అలాంటి ఈమె ఇలా మారిపోయిందా? నిజంగా యేసు ప్రభు గొప్పదేనా అని సమరయ స్త్రీ కోసం ఎవరు చెప్పారు? సమరయ స్త్రీ జీవితాన్ని చూసి అప్పుడు ఊర్లో అందరూ ఏమనుకున్నారు? ఆ స్త్రీ వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడరండని ఊరంతా వెళ్ళి చాటించింది. అప్పుడు ఆ ప్రజలందరూ ఇంతగా మారిపోయిందా? ఈమె 5గురుతో తిరిగింది కదా, ఈమె జీవితం నచ్చినట్టు ఎంజాయ్ చేసింది కదా, ఎవరిని విడిచిపెట్టలేదు కదా, అలాంటి ఈమె మారిపోయిందా? ఆ మార్చిన దేవుడు ఎవరండి? ఆ మార్చిన వ్యక్తి ఎవరండి? అలాంటి మహానుభావుడు ఎవరండి? మనం చూద్దాం రండి, అలాంటి వాళ్ళకి మనం వెళ్దాం రండి అని ఎంతమంది వచ్చారు? అనేక మంది వచ్చారు. ఎవరిని బట్టి వచ్చారు? మారిన జీవితాన్ని బట్టి వచ్చారు. సమరయ స్త్రీని బట్టి కాదు, ఆమె మారిన ప్రవర్తన బట్టి దేవుని దగ్గరికి వచ్చి. ఈరోజు ప్రజలు రక్షణ పొందాలన్నా, నువ్వు చెప్పే సువార్త ఫలించాలన్నా, నువ్వు చెప్పే సాక్ష్యం వాళ్ళు అంగీకరించాలన్నా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధులని చెప్తే నువ్వు వినాలంటే నీ జీవితం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ పాత జీవితం విడిచిపెట్టాలి, నీ వ్యసనాలు విడిచిపెట్టాలి. ఏ విషయంలో అన్యుల్ని దూషించారో, ఏ విషయంలో అన్యుల మధ్య నువ్వు పాపంలో అంటే వ్యసనాల్లో కనబడ్డావో ఆ విషయం మారి విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే అప్పుడు అన్యుల దగ్గర నీకు మంచి సాక్ష్యము ఉంటుందా? ఉండదా? కాబట్టి మొట్టమొదటిగా దేవునితో సాక్ష్యం పొందాలి, తర్వాత సంఘం వెళుతూ ఉండాలి, అన్యుల మధ్య సాక్ష్యం ఉండాలి, తర్వాత మన పాత జీవితాన్ని, పాత వ్యసనాలు విడిచిపెట్టి దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఇది నిజమైన సాక్ష్యం, ఇది విశ్వాసకు ఉండవలసిన సాక్ష్యం, ఇది మన జీవితాలకు అవసరమైన సాక్ష్యం. అంతేగాని వెళ్ళిపోయాం మనం సాక్ష్యం చెప్పడం కాదు, నేను మారిపోయాను, నేను అబద్ధాలను, నేను మంచిదాన్ని, నేను పరిశుద్ధురాల్ని, నేను టీవీలు, నువ్వు చెప్పడం కాదు, నిన్ను చూసేవారు చెప్పాలి, నీ చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పాలి, నీ ఇరుగు పొరుగు వారు చెప్పాలి, నీ వీధి వారు చెప్పాలి. ఎవరైతే నీ ముందు నిన్ను దేవుణ్ణి ఎరక్క ముందు ఏ ప్రజల మధ్య ఉన్నావో ఆ ప్రజలు నీ కోసం సాక్ష్యం చెప్పాలి, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ కోసం సాక్ష్యం చెప్పాలి. అది నిజమైన సాక్ష్యం. అలాంటి సాక్ష్యం అనుకుందా? అలాంటి సాక్ష్యం కలిగి మనం జీవించాలని ఆశ ఉందా మనకి? ఇది విశ్వాసకు ఉండవలసిన, సంఘములో విశ్వాసకు ఉండవలసిన జీవితం. మరి అలాంటి జీవితం దేవుడు మనకి దయచేయాలని ప్రార్థన చేయాలి. ఇంకా చూడండి, టైం అవుతుంది, మనం కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంకా చూడండి, అదే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ మాట మరలా చదువుకుందాం. ఆమె అనేకులకును నాకును సహాయకురాలు. ఆమె అనేకులకి అంటే పౌలు గారు అంటున్నారు, ఆమె అనేకులకి అంటే సంఘములో అనేక మందికి సహాయకురాలని చరిత్ర చెప్తుంది. ఆమె చాలా ధనికురాలంట. ఆమె ఇంటి క్రింద చాలా మంది రోగుల్ని, పరదేశుల్ని, ప్రయాణికుల్ని చేరదీసి వాళ్ళకి సహాయం చేసేదంట. అంత సంఘం అంటే అనేకులకంటే ఒక సంఘ సభ్యులకే కాదు, బయట ఉన్న వారికి కూడా సహాయం చేసేదంట. అలాంటి మంచి ప్రవర్తన కలిగింది అని ఫీబే కోసం చరిత్ర చాలా ఎక్కువ. ఈ 2 వచనాలు ఇక్కడ ఉన్నాయి, కానీ చరిత్రలో చాలా హిస్టరీ ఉంది ఆమె కోసం, ఎంత చక్కగా జీవించింది అనేది. కాబట్టి పౌలు గారు అంటారు, ఆమె అనేకులకి నాకును సహాయకులు. అంటే అనేకులకి ఎవరికి మనం సహాయం చేయాలి? యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ మాట చదువుకుందాం. 27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తాను కాపాడుకుంటే నిజమైన. ఎవరికి చూడాలంటే మనం తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రులకి, దిక్కు లేని వారికి, ఇంకెవరికి చూడాలి?
దిక్కులేని పిల్లల్ని పరామర్శించాలి, విధవరాండ్రకు చూడాలి, ఇబ్బందులో ఉన్న వారికి సహాయం చేయాలి, అవసరాలు ఉన్న వారికి సహాయం చేయాలి, అనారోగ్యంతో ఉన్న వారికి సహాయం చేయాలి. ఇంకా ఇబ్బందులు అంటే పేదవాళ్ళు ఉంటారు, ఆ పూటకి తిండి లేని వాళ్ళు ఉంటారు, ఆ క్రిస్మస్ వచ్చిన పండగ వచ్చిన బట్టలు కొనుక్కోలేని వారు ఉంటారు, సరైన ఇల్లు లేని వారు ఉంటారు. ఇలాగా రకరకాల ఇబ్బందులు ఉంటారు. కొన్నిసార్లు పిల్లలకి ఫీజు కట్టలేని వాళ్ళు ఉంటారు, పిల్లలకి సరైన చదువులు చదివించలేని వాళ్ళు ఉంటారు. ఇలా మనం చూస్తే చాలా రకాలైన అవసరాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మనం ఏం చేయాలి? సహాయము చెయ్యాలా లేదా? మనకి చేతనైన సహాయం. దేవుడు మనకు డబ్బు ఇస్తే డబ్బుతో సహాయం చేయాలి. దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తే అనారోగ్యంతో వారికి, వృద్ధులకి, విధవరాలకి, లేవలేని వాళ్ళకి వెళ్ళి మనం పరిచర్య చేయాలి. ఇలాగా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, వాళ్ళకి మనము పట్టించుకోవాలి. తల్లిగా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలి, దేవుళ్ళకు వాళ్ళు పెంచాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారికి చేయవలసిన సహాయం మనము చేయాలి. మనము శారీరకమైన సహాయం ఎంత అవసరమో ఆత్మీయమైన గైడెన్స్ కూడా అంత అవసరం. మనం అనుకుంటాం భోజనం పెట్టేసాం, వాళ్ళకి బట్టలు ఇచ్చేసాం, వాళ్ళని తల్లిదండ్రులు లేరు కదా మనం చూడాలి కదా, ఇది మంచిదే, అది అవసరమే. కానీ ఆత్మీయంగా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు కొన్ని విషయాలు వాళ్ళకి తెలియదు, కొన్ని విషయాలు వాళ్ళకి తెలియదు. తల్లి నేర్పించినట్లు వాళ్ళు బయట వాళ్ళతో అన్నీ, అంటే తల్లి ఉంటుంది, ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలో, ఎలా మాట్లాడాలో, వివాహం అయిన తర్వాత భర్త దగ్గర ఎలా ఉండాలో, అత్తవారింట్లో ఎలా ఉండాలో, తోటి వారితో ఎలా ఉండాలో, సంఘ విశ్వాసం ఇలా నేర్పిస్తుంది. తల్లి నేర్పిస్తుంది. తల్లి లేని పిల్లలకి అవన్నీ ఎలా తెలుస్తాయి? అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వాలి. అమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి, నువ్వు ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి, వాళ్ళకి చెప్తూ, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, పరిచర్య కోసం ఎంకరేజ్ చేస్తూ, వారి కోసం ప్రార్థన చేయాలి. ఈ శారీరకమైన అవసరాలు ఎంత ముఖ్యమో ఆత్మ సంబంధంగా కూడా వాళ్ళకి మనం అంతగా సహాయము చేయలేం. వచ్చిన నచ్చినట్టు వదిలేయకూడదు. వాళ్ళకి మాట తీరు నేర్పించాలి, వారికి వస్త్రధారణ నేర్పించాలి, వాళ్ళు తెలియని విషయాలు మనం చెప్పి. ఇప్పుడు మొర్దెకాయి ఉన్నాడు, ఎస్తేరు ఉంది. ఎస్తేరుకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయాడని ఎస్తేరు గ్రంథంలో రాయబడింది. ఆ పినతండ్రి అయిన మొర్దెకాయి ఆమెను కుమార్తెగా స్వీకరించి ఆమెను పెంచాడు. ఆ పెంచిన మొర్దెకాయి పెంపకంలో ఎస్తేరు ఎంత చక్కగా బ్రతికిందంటే, తల్లి లేదు, ఆడవాళ్ళ సహాయం లేదు, మగవాడే ఆమెను పెంచాడు. కానీ ఒక యూదురాలు, ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవురాలు, ఒక విశ్వాసికి తగిన జీవితం జీవించడానికి మొర్దెకాయి ఎంతగానో సహాయపడ్డాడు. ఆమె అంటది, రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ అమ్మాయిలందరినీ తీసుకొచ్చారు, రాణి అయ్యే అవకాశం వచ్చింది. రాణిగా అవడానికి ఒక్కొక్కరు 1 by 1 ప్రతిరోజు 1 by 1 వెళ్తున్నారు రాజుగారి దగ్గరికి. ఎస్తేరు వంతు వచ్చింది, ఎస్తేరుని కూడా పంపిస్తున్నారు. ఆ హేగా అంటాడు, నీకు ఈ అలంకరణంతో అలంకరించి ఇంకా నీకు ఏదైనా కావాలనుకుంటే అది నీకు ఇంకా ఇవ్వబడుతుంది. వస్తువులు వేసుకుంటావా, వస్త్రాలు వేసుకుంటావా, పువ్వులు పెట్టుకుంటావా, వజ్రాల హారం కావాలి, ఏది కావాలంటే అది నీకు ఇస్తాం. ఎంత మేకప్ కావాలంటే అంత మేకప్ ఇస్తాం. రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి రాణి అయ్యే అవకాశం వచ్చింది. ఈ రాత్రి ఈ అవకాశం జారు విడుచుకున్నావు అనుకో, మరలా నీకు అవకాశం రాదు. ఇప్పుడే నువ్వు వెళ్ళేటప్పుడే రాజుగారు నచ్చారనుకో, నువ్వు రాణి అయిపోతావు. ఇప్పుడే రాజుగారి దృష్టిలో నువ్వు పడ్డావు అనుకో, రాజుగారు నేను రాణి చేస్తారు, ఆమె అతను భారీగా ఎంచుకుంటారు. లేదంటావా, జీవితాంతం నీకు పెళ్ళి ఉండదు, ఈ కోట దాటడానికి లేదు, ఉపపత్నిగా రాజుగారి కోటలో ఉండాల్సిన నీ జీవితం నాశనమే, ఇంకా నీకు ఛాన్స్ లేదు. ఇప్పుడే చూడు అవకాశం జారు విడుచుకోకని చెప్తుంటే అంటది, నువ్వు హేగే అలంకరించిన అలంకారం తప్ప నాకు ఇంకేమీ కూడా వద్దు అని. అంటే ఆమె క్రైస్తవురాలు, ఆమె విశ్వాసి కాబట్టి తగు మాత్రపు వస్త్రధారణ, తగు మాత్రపు అలంకరణ, తగు మాత్రపు జీవితం తప్ప, అంటే దేవుని చిత్తం నా పట్ల ఏదైతే అది. దేవుడు నేను రాణి అవ్వాలనుకుంటాడా, రాణి చేస్తాడు. లేదంటావా, లేదు. రాజుగారి ఇష్టం పుట్టిస్తే నేను రాణిని ఇష్టపడతాను, లేకపోతే నా పట్ల దేవుని చిత్తం నెరవేరాలి, కానీ నా ఇష్టము కాదు. ఆయన మెప్పించడానికో, ఆయన ఇష్టపడడానికో, ఆయన కోరుకోవడానికో నేను నచ్చినట్టు నేను అలంకరించుకోను అని తన యూదురాలకు తగినట్టుగా అలంకరించుకొని వెళ్ళింది. రాణి అయ్యిందా లేదా? అది ఎవరు నేర్పించారు? మొదటికే తర్వాత ఆమె రాణి అయిన తర్వాత యూదులందరికీ శ్రమ వచ్చింది. యూదులందరికీ చంపించేస్తామని హామాను చట్టం చేశాడు. ఎందుకంటే మొర్దెకాయి హామానికి మొక్కలేదని కోపంతో, మొర్దెకాయి మీద కోపంతో యూదా జనాంగాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అప్పుడు
మొర్దెకై కబురు పెట్టాడు ఎస్తేర్కి, ఈ సమయాన్ని బట్టి నువ్వు వచ్చావేమో చూడు, యూదులందరూ నశించబోతున్నారు, యూదులందరికీ చంపించాలని ఆజ్ఞ వచ్చేసింది, ఇప్పుడు నువ్వేం చేయాలో చూడు అంటే ఎస్తేర్ అంటది, నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా నా కోసం ఉపవాసం ఉండండి అని తన ప్రజల కోసం తన ప్రాణాలు తెగించి రాజుగారి దగ్గరికి వెళ్ళకూడని టైంలో వెళ్ళింది. నేను నశిస్తాను అని చెప్పి తన ప్రాణాలు తెగించి ప్రజల కోసం త్యాగం చేసింది. ఎవరు నేర్పించారు ఈ నడవడిక? ఎవరు చెప్పారు నువ్వు యూదురాలువు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు అన్యురాలువు కాదు, నువ్వు క్రీస్తు తగిన బిడ్డవు కాబట్టి క్రీస్తుకి తగినట్టు నడుచుకుని ఎవరు నేర్పించారు? తల్లా, తండ్రా, ఎవరైనా స్త్రీయా? లేదు. మొద్దుకి అంత చక్కగా ఎస్తేర్ని పెంచాడు. ఈరోజు మనం కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకి క్రమశిక్షణ ఇవ్వాలి, పెంచాలి, వారి భక్తిలో పెంచాలి, వారికి నేర్పించాలి, మర్యాద నేర్పించాలి, క్రమం నేర్పించాలి, పద్ధతి నేర్పించాలి. తెలియని విషయాలను ఆలిస్తూ పాలిస్తూ మంచి భోజనం పెడుతూ మంచి బట్టలు కొంటూ వారి జీవితాలు లోకంలోకి వెళ్ళిపోకుండా, పాపం చేయకుండా, అన్యుల వలె ఉండకుండా, సంఘంలో వారి స్తంభాల వలె ఉండాలంటే నువ్వే వాళ్ళు ట్రైనప్ చేయాలి, నువ్వే వారిని క్రమంలో పెంచాలి, నువ్వే వారి కోసం ప్రార్థన చేయాలి, నువ్వే ఒక తల్లిగా, అక్కగా, సహోదరిగా ఉంటూ వారికి గైడ్ చేయాలి. అంతేగాని నాకెందుకులా అని వదిలేయకూడదు. నీ కూతుర్ని ఎంత బాగా చూస్తున్నావో వాళ్ళని కూడా తల్లిదండ్రులైన పిల్ల పట్ల కూడా మనం అంతే బాధ్యత తీసుకోవాలా లేదా? అది నిజమైన త్యాగం, అది నిజమైన విశ్వాసం ఉండే లక్షణం. ఈ భోజనం, ఈ బట్టలు, ఈ శరీర అవసరాలు ఎంత ముఖ్యమో ఆత్మీయంగా కూడా పెంచడం అంతే ముఖ్యం. కాబట్టి ఇలాంటి పరిచర్య మనకి అవసరం, సంఘంలో అవసరమా లేదా? మరి ఫీబే ఏం చేసిందంట? అనేకులకి సహాయము చేసింది. ఇంకా చూడండి, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం, టైం అవుతుంది కానీ 39వ మాట చదువుకుంటే అక్కడ తబిత ఉంటుంది. చదవండి. 9 లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఎందుకు అంటే ఈ తబిత ఏం చేసింది? తన బ్రతికున్నప్పుడు తన కుట్టు పని చేసుకుంటుంది, టైలరింగ్. ఆమె ఏమే ఉద్యోగస్తురాలు కాదు, ఆమె గవర్నమెంట్ జాబ్ ఏమీ లేదు, ఆమె ఆస్తి పరురాలు కాదు, ఆమె భూస్వామి కాదు. కానీ తన చేతిలో ఉండే పని, వస్త్రాలు కుట్టే పని, కుట్టు పని, టైలరింగ్ చేయడం వచ్చు. ఆ పనితో అనేక మంది విధవరాలకి ఏం చేసిందంట? బట్టలు కుట్టి ఇచ్చింది. ఆ చరిత్రలో ఉంటుంది, లోదుస్తులు కుట్టించిందంట. బయట చీర బ్లౌజే కాదు, ఈ లోపల ఉన్న వస్త్రాలు మన ఇన్నర్స్ వేసుకుంటాం కదా, అవి కూడా కుట్టి వాళ్ళ అవసరాలు ఎరిగి వారికి సహాయం చేసిందంట. అంతగా ఆలోచన చేసింది విధవరాల కోసం. ఆమె చేసే పని, ఆమె చేయగలిగిన పని చేసింది కాబట్టి ఆమె చనిపోయినప్పుడు ఎవరు వచ్చి ఏడుస్తున్నారు? ఇప్పుడు విధవరాలందరూ వచ్చి ఆమె దగ్గరికి వచ్చి, అంటే మనము అనేక మందికి సహాయము చేయగలిగిన పని, నాకేమీ లేదండి, నేనే కూలి పని చేసుకుంటున్నాను, నేనేం చేయగలను అనుకోకూడదు. నేనేం చేయగలను, నా దగ్గర ఏముంది, నా పిల్లలు పెంచుకోవడమే కష్టం అనుకోకూడదు. మనం చేయగలిగిన పని చేయగలిగినంత కూడా చేయాలి. ఏది చేస్తే అది కొంచెం కావచ్చు, ఎక్కువ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చేయాలి. మనకి తగిన పని మనము ఇతరులకు సహాయము, మన కొరకు మనం బ్రతకూడదు, ఎప్పుడు కూడా ఇతరుల కోసం బ్రతకాలి. ఇంకా 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 4వ మాటలో కొర్నేలి కోసం రాయబడింది. అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యమును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా, మన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి ఎలాగెళ్తాయట? జ్ఞాపకార్థంగా వెళ్తాయి. మన ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా వెళ్తాయా లేదా? మనం చేసే కార్యాలు మనం ఎంతగా ఇతరులకు సహాయం చేస్తాం, పేదవాళ్ళకి. ఇప్పుడు మదర్ తెరిసా ఉంది. మదర్ తెరిసాకి వివాహం కాలేదు, మదర్ తెరిసా అని బిరుదు ఆమెకి ఇచ్చారు. ఆమె పెళ్లి కాకుండానే చనిపోయింది. కానీ కుష్ఠరోగుల మధ్య సేవ చేసింది. కుష్ఠరోగుల్ని ఆ దినాల్లో అంటరాని వారుగా చూశారు. కుష్ఠరోగం అంటువ్యాధి, అందుకనే ఇళ్లలోకి రానిచ్చేవారు, ఊరు బయట వాళ్ళు ఉంచేవారు. పురుగులు కారిపోతుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి కూడా కష్టం, ఎందుకంటే అంటేస్తుందని. అలాంటి టైంలో ఈమె జీవితం త్యాగం చేసి యుగోస్లేవియా దేశం నుంచి మన దేశంకి వచ్చి ఆ కుష్ఠరోగులకి పరిచర్య చేసి, కుష్ఠరోగులకి పురుగులు కారిపోతుంటే పురుగులు తీసి శుభ్రం చేసి, ఆ చీము రక్తం వచ్చేస్తుంటే క్లీన్ చేసి వారికి మెడిసిన్ ఇచ్చి అనేక మంది కుష్ఠరోగుల్ని బాగు చేసింది.
అనేక మంది తల్లిదండ్రులు లేని పిల్లల్ని చదివించింది. ఆమె జీవిత చరిత్ర చూస్తే చాలా, మీకు కావాలంటే నెట్లో కొట్టండి వస్తుంది, ఫోన్లు ఉన్నాయి కదా. అందుకే ఆమెకి మదర్ తెరెసా అని బిరుదు ఇచ్చారు. ఆమె క్రియలు ఆమెకి ఏం చేసే విలువను, పిల్లలు కనలేదు, వివాహం కాలేదు, మదర్ అవ్వలేదు, కానీ అనేక మందికి చేసే సహాయాన్ని బట్టి, ఆమెకి చేసే సేవను బట్టి ఆమెకి మదర్ తెరెసా అని బిరుదు ఇచ్చారు. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? సంఘానికి, సమాజానికి, అనేక మందికి సహాయం చేసేవారుగా ఉండలేదు. మన కొరకు మనం కాదు, మన తిండి, మన బట్ట, మన ఇల్లు, మన పిల్ల, ఇదే జీవితం కాదు. ఇది విశ్వాసకు ఉండే లక్షణం కాదు. నీ కొరకు నువ్వే కాదు, నేను బాగున్నానా, ఈ సంవత్సరం ఇల్లు కట్టుకున్నాను, ఈ సంవత్సరం 4 తులాలు బంగారం కొనుక్కున్నాను, ఈ సంవత్సరం ఎకరా పొలం కొనుక్కున్నాను, ఈ సంవత్సరం బండి కొనుక్కున్నాను, ఈ సంవత్సరం ఇంటి మీద ఇంకొక ఇల్లు కట్టాను. ఇది కాదు జీవితం. ఉండాలి, నీకు తగినవి నువ్వు కొట్టుకోవాలి, కానీ ఇతరుల కోసం మనం ఆలోచన చెయ్యలేదు. ఆ దినాల్లో ఆది సంఘంలో ఏముండేదంటే, అందరూ అక్కడున్న విశ్వాసులు అందరూ ఏం చేసేవారంటే, చెప్పడం టైం అయిపోతుంది కానీ వాళ్ళకి కలిగిందంతా అమ్మేసి సంఘంలో ఎవ్వరూ భేదాభిప్రాయాలు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా, ఉన్నవారు లేనివారు, పేదవారు ధనికులు అని ఆలోచన రాకుండా ఉండాలని వారు కొన్నదంతా అమ్మేసి సమిష్టిగా పంచుకునేవారట. సమిష్టిగా అందరూ ఒకేలాగా ఉండాలి, అందరూ ఒకేలాగా బట్టలు వేసుకోవాలి, అందరూ ఒకేలాంటి ఇంట్లో ఉండాలి, అందరికీ బంగారం ఉంటే ఉండాలి, అందరికీ లేకపోతే అంటే హెచ్చు తగ్గు లేకుండా సమిష్టిగా అమ్మేసి పంచుకొని అందరూ ఒకేలా ఉండేవారంట. అంత త్యాగం చేసేవారు ఆది సంఘంలో. ఈరోజు మనకి అంత త్యాగం అక్కర్లేదు, కానీ ఏముండాలి? కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవారినో, అవసరాలు ఉన్నవారినో సహాయం మనము చేయాలి. తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి, కష్టాల్లో ఉన్నవారికి, అవసరాల వారికి మన బాధ్యత అది. సమాజానికి సేవ చేయాలి, సంఘానికి కూడా. అందుకే ఆమె కోసం ఏమన్నాడు పౌలు గారు? ఆమె అనేకులకి సహాయకురాలు అని చెప్పాడు. కాబట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ మాట నుంచి 40వ మాట వరకు ఒకసారి చదువుకుందాం. దాని కుడివైపున గొర్రెలను, వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు వైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని, నేను ఆకలిగొంటిని, నాకు భోజనం పెట్టితిరి, తప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిని, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పిన. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఇండుడి చూచి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు తప్పికొని ఇండుడి చూచి ఎప్పుడు దాహమిచ్చితిని, ఎప్పుడు పరదేశంలో ఇండుడి చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరునై చూచి బట్టలు ఇచ్చితిని, ఎప్పుడు రోగినై అయినను చెరసాలలో ఉండుడి అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులని ఈ నా సహోదరులు ఒక్కరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఎవరు చేశారు? ఇప్పుడు ప్రభుకు చేశారా? అందరినీ తీర్పు దినంలో ఆ రాజుగారు అంటున్నారంట, రండి, లోకంలో పుట్టిన మొదలుకొని మీరు ఆశీర్వదింపని జనం, మీరు ఈ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోండి అంటే అక్కడ అంటున్నాడు, నేను ఆకలి కొంటని మీరు నాకు భోజనం పెట్టారు, నేను దిగంబరినై ఉంటని నాకు బట్టలు ఇచ్చారు, నేను దాహంతో ఉన్నాను, మీరు నాకు దాహం, నేను పరదేశం ఏంటని నన్ను, ఇవన్నీ చెప్తున్నాడు. అదేంటి ప్రభా, నువ్వెప్పుడు మా దగ్గరికి వచ్చావు, మేమెప్పుడు నీకు చేసావంటే, ఈ లోకంలో మిక్కిలి అల్పులైన వారికి మీరు చేస్తే మీరు నాకు. కాబట్టి ఎవరికి చేయాలి? మనం దేవుడికి చేసినట్టు ఉండాలంటే మనం అల్పులైన వారికి సహాయం చేయలేదు. మరి చేస్తున్నామా? ఎవరికి సహాయం చేస్తున్నాం? ఎవరికి ఉపయోగపడుతున్నాం? మన వల్ల ఎంతమంది మేలు పొందుకుంటున్నారు, ఎంతమందికి ఉపయోగకారణంగా మనం ఉంటున్నాం, మనం చేయగలిగింది ఎంతమందికి సహాయం. కనీసం నీకు చదువచ్చు, చదువులేని పిల్లల్ని, ప్రైవేటు చదివించలేని పిల్లలు ఉంటారు, వాళ్ళకి తీసుకొచ్చి నువ్వు ఎప్పుడైనా చెప్పావా? లెసన్ అర్థమైనట్టు వాళ్ళకి చెప్పావా? వాళ్ళ ఎగ్జామ్స్ కూర్చోబెట్టి చదివిస్తున్నారా? కొంతమంది తల్లిదండ్రులు చదువులేని వాళ్ళు ఉంటారు, పిల్లలు చదివించలేరు. వాళ్ళకి కనీసం నువ్వే పని, నీకు ఉద్యోగం లేదు, వ్యవసాయం లేదు, నీ చేతిలో ఏ పని లేదు, చదువు ఉంది కదా, కనీసం చదివిస్తున్నామా అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఈ మాత్రం చిన్న పనులైనా చెయ్యాలి. మనం చేయగలిగింది ఇతరులకి మనము చేయాలి. ఇది దేవుడు చెప్తున్న పని. కాబట్టి మనం
ఎలా ఉండాలి? అనేక మందికి సహాయం చేసేవారుగా ఉండాలి. ఫీబే ఏం చేసింది? అనేకులకి సహాయం చేసింది. మళ్ళీ ఇంకా 5వది ఏంటంటే ఆమె అనేకులకును నాకును, పౌలు గారు అంటున్నారు అనేకులకి నాకు కూడా అంటే అనేకులకి సంఘంలో సహాయం చేసింది. సేవకునికి కూడా సహాయం చేసిందా లేదా? ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు. ఎవరు చెప్తున్నారు? అనేకులకును నాకును ఆమె సహాయకురాలై ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం సంఘములో పేదవారిని, కష్టంలో ఉన్న వారిని, విధవరాండ్రుల్ని, తల్లిదండ్రులు లేని వారిని, అవసరాన్ని వారిని ఎంతగా పట్టించుకొని సహాయం చేయాలో తరువాత సేవకును కూడా అంతే సహాయం చేయాలి. బైబిల్లో ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ మాట నుంచి 18వ మాట వరకు చదువుకుందాం. నేను ఈవిని అపేక్షించి ఇలాగ మీకు చెప్పటలేదు, మీ యొద్దకు మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. ఇష్టమైన యాగం ఏంటి అంటే సేవకుని అవసరాల్లో పౌలు గారు అంటారు, మీరు నాకు పంపినవి నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎప్పటి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమున యాగమునై. దేవుని సేవకులు చేసే పరిచర్య అంట సువాసనకరంగా ఇష్టమైన యాగంగా దేవునికి ఉంటాయి ఉండవా? వాక్యమే చెప్తుంది. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. దేవుని యొక్క సేవకుల యొక్క అవసరాలు మనం గుర్తెరిగి పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఆ సంఘం వారు ఫిలిప్పీలో ఏం చేశారు? పౌలు గారి యొక్క అవసరాలు ఎరిగి చెరసాలలో ఉన్న ఆయనకి అన్ని పంపిస్తుంటున్నారు. ఆయన ఏమి కావాలో, ఆయన ఏ అవసరాలు ఉన్నాడో, ఆయనకి ఏమి అవసరమో మనం సహాయం చేద్దామని పంపిస్తూ ఉంటే అప్పుడు పౌలు గారు వాళ్ళ కోసం చెప్తున్నాడు. అందుకని నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుట లేదు. ఆ ముందు మాట నుంచి చదువు ఒకసారి. ఫిలిప్పీలారా, సువార్త నేను వచ్చినప్పుడు మీరు తప్ప మరి ఏ సంఘపు వారు కాలేదని మీకే తెలియని యాలి అనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరాలు తీర్చుటకు సహాయం చేసి నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. కాబట్టి సేవకుల యొక్క అవసరాల్లో సంఘం ఏం చేయాలి? బాధ్యత కలిగి పౌలు గారు అంటారు, నేను మాటికి మీరు నాకు సహాయం చేస్తున్నారు, నాకేం కావాలో మీరు చెప్తున్నారు. కాబట్టి ఈవెన్ అపేక్షించిన ఇలా చెప్పట్లేదు, మీ లెక్కకు విస్తారమైన ఫలాలు రావాలని నేను చెప్తున్నాను. మీరు సేవకులకు చేసే ఏదైనా సరే దేవుని దృష్టికి సువాసనను, ఇంపైన సువాసనను, మనోహరమును, ఇష్టమైన యాగమునై ఉన్నవి. కాబట్టి దేవుని సేవకులకు మనం ఏమిచ్చినా ఏమి చేసినా ప్రతిఫలం పొందుకోమా? ఇంకా చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40, 41, 42 చదువు. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునేవాడు ఫలం పొందుకొని మరియు శిష్యుడని చిన్నవారిలో ఒకరికి మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలం పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందుకుంటాడు, నీతిమంతుడని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందుకుంటాడు. ఇలా చూస్తే గంధర్వ స్త్రీ ఏం చేసింది? మేడ మీద గది కట్టించింది. ఎలీషానేమో రమ్మని బలవంతం చేసింది. దైవజనుడు, భక్తి గల దైవజనుడు ఎరిగి ఆ ఇంటి మీదకి ఒక గది కట్టి, ఆ ఊరు వచ్చినప్పుడల్లా మీరు మా ఇంట్లోనే బస చేయాలి, మీకు బల్ల, పీట, దీపస్తంభం, మంచం అన్నీ ఏర్పాటు చేసాం, ఇక్కడ చక్కగా రెస్ట్ తీసుకోండి, ఈ ఇంట్లోనే మీరు బస చేయండి అని బలవంతం చేసి ఎలీషా గారికి ఆతిథ్యం చేసింది. అప్పుడు ఏం చేశారు? దేవుడు ఎలీషా ప్రార్థన చేస్తే గనుర అనే స్త్రీకి ఒక కుమారుడు
పుట్టాడా లేదా? ఆ కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు మరలా చనిపోయాడు. మరలా ఎలీషా ప్రార్థన చేశాడు. ఆ కుమారుడు మరలా బ్రతికాడు. మరలా కరువు కాలం వచ్చింది. అప్పుడు గనుడైన స్త్రీ కబురు పెట్టి, కరువు వస్తుంది, ఈ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడైనా బాగున్న స్థలాల దగ్గరికి వెళ్ళిపోంటే ఆమె ఆ ఊరు విడిచి వెళ్ళిపోయింది. మరలా కరువు అయిపోయిన తర్వాత మరలా ఊరు వచ్చింది. అప్పుడు రాజుగారితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆమె కరువు కాలం పోగొట్టుకున్న పంట, ఆమె ఇల్లు, ఆమె భూమి మరలా ఆమెకి ఇవ్వబడింది. ఇంత ఆశీర్వాదం కారణం ఏంటి అంటే ఆమె సేవకుని చేసే ఆతిథ్యం. ఆమె చేసింది, ఆమె పోగొట్టుకుందా? ప్రవక్త అని చేర్చుకుంటే ప్రవక్త ఫలము పొందుకుంటామా లేదా? నీతిమంతుడు అని చేర్చుకుంటే నీతిమంతు ఫలము పొందుకుంటాం. కాబట్టి ఈ చిన్నవాడి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకమైన ఫలము అధికమవుతుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని సేవకుల విషయంలో కూడా బాధ్యత కలిగి ఉండాలా లేదా? ఇంకా చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 3వ మాట. అదే అధ్యాయం 16వ అధ్యాయం 3వ మాట. రోమా పత్రిక 16:3. క్రీస్తు యేసునందు నా చేతపని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తెగించిరి. ఎవరు? అకుల, ప్రిస్కిల్ అంట పౌలు గారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా ప్రాణం కూడా ఇచ్చేస్తాం. నీకోసం మేము, నీతోనే మేము ఉంటాం. సువార్త సేవకు వస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాం. నీతో కలిపి మేము సేవ చేస్తాం. నీకు మేము అండగా ఉంటాం. పదండి సేవకి, మీకు మేము అండగా ఉంటాం. ఎవరు విమర్శిస్తారా? ఎవరు మిమ్మల్ని కొడతారా? ఎవరు మిమ్మల్ని తిడతారా? ఎవరు మిమ్మల్ని చంపుతారా? అవసరమైతే మా ప్రాణాలు కూడా ఇచ్చి మీకు తోడుగా ఉంటాం. రండి సేవ కోసం అని వారి ప్రాణాలు ఇవ్వడానికి పౌలు గారితో సమానంగా వారి జీవితాన్ని త్యాగము చేశారు. ఈరోజు మనం ప్రాణాలు ఇవ్వకపోయినా దేవుని సేవకులు సేవ చేస్తూ ఉంటే ప్రోత్సాహపరచాలి, వారికి సహాయం చేయాలి. వారి సంఘములో నీకోసం వారి ప్రాణాలు ఇచ్చి వారి జీవితాన్ని అర్పించి వాక్యం చెప్పి ఆత్మీయంగా మీరు బాగుండాలని, పరలోకానికి వెళ్ళాలని, మీరు దేవుని కొరకు జీవించాలని, మీ కుటుంబాలు బాగుండాలని వారి జీవితాలు త్యాగం చేసి ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి సొంత లాభం విడిచిపెట్టి దేవుని సేవ చేసి మిమ్మల్ని ఆత్మీయంగా బాగు చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలనుకుంటే కొంతమంది ఏమో సేవకులు విమర్శిస్తారు, కొంతమంది ఏమో సేవకులను తిడతారు. సేవకులు ప్రార్థన వల్ల ఆశీర్వదించబడిన తర్వాత సేవకుని మీద చెడు ప్రసారాలు చేసి సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది న్యాయమా? ఇది పద్ధత? ఇది ఆశీర్వాదమా? ఇది క్రమమా? ఇది మేలా? ఇది కీడా? చెప్పండి. ఇది మేలా? ఇది కీడా? అది మనకి ఆశీర్వాదమేనా? అది సంఘానికి శ్రేయస్కరమేనా? వారు ప్రాణాలు ఇవ్వడానికి తెగిస్తే ఈ రోజు మనం ప్రాణాలు తీస్తున్నాం. వారు ప్రాణాలు ఇచ్చి సేవ కోసం ప్రోత్సాహపరిస్తే సేవ చేసేవారిని వెనక్కి లాగేస్తున్నాం. సేవ చేసి సంఘాన్ని బాగు చేయాలి, ఊరిని బాగు చేయాలి, సంఘం అభివృద్ధి చేయాలి, ఇక్కడ అనేక మంది ప్రజలు ఇక్కడికి రావాలనుకుంటే వచ్చేవారిని తీసుకెళ్ళిపోతున్నారు, వచ్చేవారిని రాకుండా చేస్తున్నారు, వచ్చేవారికి పుల్లలు పెడుతున్నారు, సేవకుల మీద చెడు ప్రసారాలు చేస్తున్నారు. ఇది మీరు చేసేది మంచిదా చెడుదా? ఇది మనకి ఆశీర్వాదమా కీడా? వాళ్ళేమో ప్రోత్సాహపరిచారు, వాళ్ళేమో ప్రాణాలు ఇస్తున్నారు, వాళ్ళేమో సేవకులకి అవసరాలు తీరుస్తున్నారు, వాళ్ళేమో సేవకులకి సహాయకులుగా ఉండబట్టి వారు ప్రపంచాలు జయించారు. వారు రాష్ట్రాలు తిరిగి సువార్త సేవ చేశారు. వారేమో సంఘాల మీద సంఘాలు కట్టి అనేక మంది ప్రజల్ని దేవుని తోటి తిప్పారు. అనేక మంది సేవకులకు తర్ఫీదు ఇచ్చారు. అనేక మంది ప్రజల్ని దేవుని కొరకు బ్రతకడానికి ప్రోత్సాహపరిచారు. ఈ రోజేమో సంఘాన్ని ముక్కలు చేస్తున్నాం. ఈ రోజేమో సంఘంలో భేదాభిప్రాయాలు కలిగిస్తున్నాం. ఈ రోజేమో సేవ చేస్తున్న సేవకులు పరిగెడుతూ ఉంటే వెనక్కి లాగుతున్నాం. ఇది సంఘం అభివృద్ధి అవుతుందా? సేవకుడు సేవ చేయగలడా? సేవకుడు దేవుని కోసం నిలబడగలడా? సేవలో ముందుకి పరిగెత్తగలడా? ప్రోత్సహించిన మనం, సహాయం చేయవలసిన మనం, జత పనిగా ఉండవలసిన మనం, సువార్తకి వెళ్తుంటే రండి మేము కూడా మీ వెనక్కున్నామని మనం వెనక్కి వసిన మనం వారిని వెనక్కి లాగుతుంటే సంఘం అభివృద్ధి అవుతుందా? వచ్చేవారిని వెనక్కి పంపిస్తుంటే సంఘం ఎప్పుడు దీవించబడుతుంది? ఎప్పుడు గ్రామం రక్షింపబడుతుంది? ఎప్పుడు ప్రజలు మందిరం నిండబడుతుంది? ఆ మాత్రం భారం లేదా మనకి? ఆ మాత్రం బాధ్యత లేదా? ఎప్పుడు సేవకుని విమర్శించి సేవకుడు తప్పులు ఎప్పుడు చూపిస్తే ఎప్పుడు సేవకుడికి సహాయకరంగా ఉంటావు? ఈ ఫీబే ఎలా ఉంది అంటే చూడండి, ఆమె అనేకులకును నాకును సహాయకురాలయ్యిందని పౌలు గారు చెప్పి ఆ రోమా సంఘానికి ఒక పత్రిక రాసి ఫీబేతో పంపించాడు. ఈ ఫీబే ఎన్ని మైళ్ళు అంటే 1200 మైళ్ళు నడుచుకుంటూ ఆ యొక్క రోమా సంఘానికి తీసుకెళ్లి ఆ పత్రికని ఇచ్చింది. అక్కడ అనేక మంది
పురుషులు ఉన్నారు, అనేక మంది స్త్రీలు ఉన్నారు, ఇంకా కొంతమంది సంఘ విశ్వాసులు ఉన్నారు. వారికి ఇవ్వలేని బాధ్యత, వారికి అప్పచెప్పని పని, వారు చేయవలసిన పని ఈ ఫీబేకి అప్పచెప్పి ఎవరు పౌలు గారు చెరసాల ఉన్నప్పుడు ఆ పత్రిక ఆయన వెళ్ళాడు కాబట్టి ఫీబేతో పంపించాడు. ఫీబేతో ఎందుకు పంపించాడంటే ఫీబేలో ఉండే నమ్మకం. ఫీబే సేవకుడు చెప్పే పని చేస్తుందని నమ్మకంతో అంత మంచి పని ఫీబేకి అప్పచెప్పాడు. ఈరోజు సేవకుడు నిన్ను చూసి పని అప్పచెప్పగలుగుతున్నారా? నమ్మకంగా మీరు సంఘంలో ఉండగలుగుతున్నారా? దేవుడు సంఘం సేవకులు మీకు అప్పచెప్పే పని మీరు నమ్మకంగా కొనసాగిస్తున్నారా? మీరు చనిపోయినంత వరకు లేదా దేవుని రాకడ వరకు మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సంఘంలో నమ్మకంగా ఉండాలి. సంఘాన్ని అంటిపెట్టుకొని ఉండాలి, సేవకులను అంటిపెట్టుకొని ఉండాలి, సంఘం కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఫీబే తను 1200 మైళ్ళు దూరం నడిచి సేవకుడు అప్పచెప్పిన పని చేసింది. ఆ పత్రిక పట్టుకుంటూ వెళ్ళింది. అంతమంది ఉన్నారు అక్కడ సంఘ విశ్వాసులు, వాళ్ళందరికీ అప్పచెప్పలేదు. ఎవరికి అప్పచెప్పాడు? ఫీబేకి ఎందుకు అప్పచెప్పాడు? ఆమెలో ఉండే నమ్మకత్వం, ఆమెలో ఉండే విధేయత, ఆమెలో ఉండే గౌరవం, ఆమెలో ఉండే త్యాగం, ఆమెలో ఉండే సమర్పణ, ఆమె జీవితంలో ఉండే డెడికేషన్, అంత మంచి తెగింపు పౌలు గారు చూసి ఆమెను పిలిచి ఈ పత్రిక తీసుకెళ్ళి నువ్వు రోమా సంఘానికి అప్పచెప్పు అని చెప్పాడు. ఈరోజు సంఘంలో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఫీబే నమ్మకంగా పౌలు గారు చెప్పే పని చేసింది కాబట్టి ఫీబే పేరుని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఫీబే జీవితం బైబిల్ గ్రంథంలో మనకు ఆదర్శవంతంగా దేవుడు రాయించాడు. ఫీబే కోసం ఈ 2 మాటల్లో పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఆమె సంఘానికి పరిచారకురాలు, ఆమె నా సహోదరి అన్నాడు. ఫీబే అవును మన సహోదరి, పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను చేర్చుకోండి. తరువాత ఆమె ఎలా ఉందంటే ఆమె అనేకులకు నాకును సహాయకురాలు. ఆమె పరిశుద్ధులకు తగినట్టు ఆమెకు మీరు సిఫారసు చేస్తున్నాను, ఆమె కోసం మీరు ఆమెను చేర్చుకొనిడి అని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా సంఘములో నమ్మకంగా ఉంటే, సంఘములో సమర్పణ కలిగి ఉంటే, సంఘములో విధేయత కలిగి ఉంటే, సంఘములో బాధ్యత దేవుడు అప్పచెప్పింది, సేవకులు అప్పచెప్పింది బాధ్యత కంటిన్యూ చేస్తే, నమ్మకంగా చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు సంఘానికి, సమాజానికి, సేవకునికి, దేవునికి ఉపయోగకరంగా ఉండగలుగుతాం. మరి మీరు ఎప్పుడైనా దేవుడు సంఘములో నీ బాధ్యత ఏంటి, నేను ఎలా నమ్మకంగా ఉండుతున్నాను, దేవుడు అప్పచెప్పే పని నేను చేస్తున్నానా, సేవకు దృష్టిలో నేను నమ్మకంగా ఉన్నానా, సేవకులు అప్పచెప్పే పని నేను నమ్మకంగా చేయగలుగుతున్నానా, నా జీవితం ఏంటి అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఫీబే అంత చక్కగా అంత నమ్మకంగా జీవించింది కాబట్టి, అంత నమ్మకంగా సేవకులు చెప్పిన పని చేసింది కాబట్టి ఆమె కోసం బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమె కోసం మంచి సాక్ష్యం. పౌలు గారు అంటే మామూలుమైన వ్యక్తి కాదు, ఆయన మంచి సేవకుడు, అపోస్తలుడు. ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి, చనిపోయిన వారు సహితం ఆయన లేపాడు. అలాంటి వ్యక్తి ఈ ఫీబే కోసం సాక్ష్యము చెప్పాడు. మరి నీకు ఎలాంటి సాక్ష్యం, నువ్వు సంఘంలో ఎలాంటి బాధ్యత కలిగి ఉంటున్నావు, నువ్వు సంఘానికి, సేవకునికి, అనేకునికి ఎలా ఉపయోగపడుతున్నావు? ఈరోజు ఫీబే జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సంఘంలో అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఫీబే లాంటి జీవితం మనం కూడా జీవిస్తే మనం సంఘానికి ఉపయోగకరంగా ఉంటాం. మోకరించి కళ్ళు మూసుకొని ఒక్కసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేద్దాం.